మరి ఈ సంగీతానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? సంగీతం మీద బిట్లడగాల. అంటే సంగీతము అనేది అంత ప్రాధాన్యతని మరి సంతరించుకునిందా అంటే సంతరించుకోనుంది. ఇందాక నేను అడిగిన బిట్‌లో ఎక్కువ బిట్లు సంగీతం మీదే ఇచ్చున్నాడు చూడండి. కానీ ఇటువంటి ఈ సంగీతము అనే దాని మీద గనక చూస్తే ఇప్పుడు మామూలుగా సంగీతం. ఈ సంగీతము అనే దాన్ని చూస్తే శిశుర్వేత్తి, పసురువేత్తి, వేత్తి గాన రసం ఫణి అంటారు. అంటే సంగీతానికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. శిశువులైనా, పశువులైనా అంటే పాములైనా సరే, పశువులైనా సరే, అంటే జంతువులైనా సరే, ఏదైనా సరే ఆ సంగీతంతో ఆనందాన్ని పొందుతారు అని అర్థం. మరి అటువంటి ఆ సంగీతము, భారతీయ సంగీతము ఎలా పుట్టింది? ఎప్పుడు పుట్టింది? అనే దాన్ని గనక తీస్తే, ఈ భారతీయ సంగీతాన్ని యొక్క ఆనవాళ్లు మనకు ఎక్కడ కనిపిస్తాయి అంటే, సామవేదంలో కనిపిస్తాయి. అంటే వేదాలు 4 ఉన్నాయి గదా! ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఉన్నాయి కదా! దీంట్లో సామవేదము అనే దాంట్లో సంగీతం యొక్క ప్రస్తావన ఉంది. అంటే ఆ రోజుల్లో భగవంతుడిని మనం మరి సంగీతబద్ధంగా, శ్రావ్యబద్ధంగా ఆ రోజుల్లో ఆయన మనం మరి అంటే ఒక కీర్తన ద్వారా ఏం తలుసుకునేవాళ్ళం. అంటే కొలిచేవాళ్ళన్నమాట. స్తుతించేవాళ్ళు. ఆ విధంగా నీకు సామవేదంలో ఫస్ట్ సంగీత ప్రస్తావన అనేది మనకు కనిపిస్తది. అయితే సామవేద కాలానికి ఉండే సంగీతం అనేది అంత పరిపూర్ణమైనది కాదు. ఇక ఆ తర్వాత భరతుడి నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని గనుక చూస్తే, భరతుడి నాట్యశాస్త్రంలో కూడా సంగీతం యొక్క ప్రస్తావన కలదు. సో, భరతుడు నాట్యశాస్త్రంలో సంగీత ప్రస్తావన ఉంది. అంటే సామవేదంలో ఉంది. భరతుడి నాట్యశాస్త్రంలో కూడా ఉంది. ఆ తర్వాత అనేక మంది సంగీతం మీద అది మామూలుగా సంగీత రత్నాకర్ అని ఇట్లా ఓకేనా? సంగీత సారం అని ఇట్లా రకరకాల బుక్స్ అన్నీ మనకి రాసున్నారు. అయితే ఇప్పుడు ఈ భారతీయ సంగీతము అనే దాన్ని మనోళ్ళు అంటే సంగీతకారులు గావచ్చు, లేదంటే మ అంటే కళాకారులు గావచ్చు, లేదంటే చరిత్రకారులు గావచ్చు, ఈ భారతీయ సంగీతాన్ని 2 రకాలుగా గుర్తించారు. అంటే 2 రకాలుగా విభజించారు. ఏందయ్యా ఈ 2 రకాలు అంటే ఆహ్, ఒకటి కర్ణాటక, 2 హిందుస్థానీ. హిమాలయ పర్వతాల నుంచి వింధ్య సత్పురా పర్వతాల దాకా ఆ మధ్య ప్రాంతంలో ఉండేదంతా హిందుస్థానీ సంగీతం. వింధ్య సాత్పురా పర్వతాల నుంచి ఇటు కన్యాకుమారి దాకా ఉండే ఈ ప్రాంతం ఉందే, ఇక్కడ ఉండే ఈ సంగీతాన్ని కర్ణాటక సంగీతము అంటారు. అంటే ఇది ప్రాంత భేదాన్ని బట్టి సంగీతము 2 రకాలు. అది మామూలుగా ఫస్ట్ అయితే మనం కర్ణాటక సంగీతం చెప్పాలి. ఒకటి కర్ణాటక, 2 హిందుస్థానీ సంగీతం. ఈ కర్ణాటక సంగీతం అనేది సామవేదంలో నుంచి పుట్టింది అనేది చరిత్రకారుల యొక్క నమ్మకం. ఓకేనా? ఇక ఆహ్, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా వింధ్య సాత్పుర పర్వతాల అవతల వైపు హిమాలయాల దాకా ఉండేదాన్ని హిందుస్థానీ సంగీతము అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఈ కర్ణాటక సంగీతం గురించి కనుక చూస్తే, ఈ కర్ణాటక సంగీతం అనేది ఎక్కడి నుంచి పుట్టింది అంటే సామవేదంలో నుంచి పుట్టింది అని మన వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఈ కర్ణాటక సంగీతం అనే దానికి కొంతమంది మరి తమ తమ జీవితాల్ని త్యాగం చేసి దానికి ఒక రూపకల్పన చేశారు. వాళ్ళని వారినే సంగీత త్రయం అంటారు. ఇటువంటి సంగీత త్రయంలో త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు అనే ముగ్గురు కనిపిస్తారు. కాబట్టి త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు అనే ముగ్గురిని సంగీత త్రయము అని పిలుస్తాం. ఇక వీరిలో త్యాగయ్య పేరు మీరంతా వినుంటారు. త్యాగయ్య. ఈ త్యాగయ్య రాసిన పాటల్ని కృతులు అని పిలుస్తారు. ఈ బిట్ అడిగాడమ్మా చాలా సార్లు అడిగున్నాడు. ఈ త్యాగయ్య కృతులు జనరల్‌గా త్యాగయ్య అంటే తమిళ్ కదా! కాబట్టి తమిళంలోనో లేదా సాంస్క్రిట్‌లోనో రాశాడు అని మనకు కనిపిస్తది. త్యాగయ్య కృతులు తెలుగు భాషలో రాశాడు. ఆయన నౌకా చరిత్ర అనే ఒక గ్రంథం కూడా రాస్తాడు. ఆయన ఊంచ వృత్తితో అంటే ఊరూరు మామూలుగా భిక్షాటన చేస్తూ వాళ్ళేం జేస్తారంటే సంగీతం యొక్క ప్రాధాన్యతని ఆ రోజుల్లో చెప్పగలిగేవాళ్ళు. ఆ విధంగా నీకు వీళ్ళు సంగీతం కోసంగా తమ జీవితాన్ని త్యాగం చేశారు గాబట్టి, మనం తెలుగులో ఏ విధంగా నన్నయ, తిక్కన, ఎరన వీళ్ళని కవిత్రయం అని పిలుస్తున్నామో, ఇక్కడ త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు అనే ముగ్గురిని సంగీత త్రయము అని పిలుస్తారు. కాబట్టి ఈళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఈ సంగీతాన్ని సామాన్యుడికి దగ్గరగా తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో దీని మీద కొంత కృషి చేస్తాడు. ఆయనే పురంధరదాసు. పురంధరదాసును కర్ణాటక సంగీత పితామహుడు అన్నారు. ఇందాకేమో వాళ్ళని సంగీత త్రయమన్నారు. ఈయన్ని కర్ణాటక సంగీత పితామహుడు అంటారు పురంధరదాసుని. ఓకేనా? ఇక ఆ తర్వాత దీంట్లో ఇంక చాలా మంది ఉన్నారు.
ఇక వాళ్ళందరిని మనకు జనరల్ గా డిఎస్సిలో జీకేలో అంత డెప్త్ గా అడగడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళని అంటే త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్ళు ముగ్గురిని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ తర్వాత పురంధరదాసు కర్ణాటక సంగీత పితామహుడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంగీతం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక దీన్ని ఈ కర్ణాటక సంగీతము అనే దాంట్లో కొంతమంది ప్రముఖులు ఉంటారు. కాబట్టి ఈ ప్రముఖులు అంటే ఆ కర్ణాటక సంగీతం అనేది రూపకల్పన వారు చేస్తే దాన్ని ఆలపించి ప్రజలకి చేరువగా తీసుకొచ్చి వాళ్ళందరినీ మైమరిపించిన వాళ్ళు కొంతమంది కర్ణాటక సంగీత విద్వాంసులు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆ అలానే అరేకుడి రామానుజ అయ్యంగార్, చంబైకుడి బైద్యనాథన్, వసంత కుమారి వీళ్ళందరూ కర్ణాటక సంగీతములో పేరు మోసిన వారు. బట్ బిట్ ఎలా అడుగుతాడు అంటే క్రింది వారిలో కర్ణాటక సంగీతానికి సంబంధించని వారు లేదా సంబంధించిన వారు అని అడుగుతాడు. కానీ వీళ్ళల్లో ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు మనం చెప్పలేదు. ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి యుఎన్ఓలో సాధారణ సభలో గాన కచేరీ చేసిన తొలి భారత మహిళ ఎంఎస్ సుబ్బలక్ష్మి. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు ఇంచుమించు అందరికీ ఐడియా ఉంటుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆ తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఈయన వచ్చి గోదావరి ప్రాంతానికి చెందినవాడు అనుకుంటాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఈయన కూడా చాలా అద్భుతమైన సంగీత విద్వాంసుడు. ఈయన ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతాడు అనమాట. మీరు నాకు ఆ ఏర్పాట్లన్నీ చేసి ఇవ్వండి, నేను మేఘరాగాన్ని పాడి ఆ వర్షాన్ని కురిపిస్తాను అంటాడు. సరే, అది నిజంగా మేఘరాగం ఉందో మరి అది మేఘరాగం పాడితే వర్షాలు కురుస్తాయో లేదో మనకు తెలియదు. కానీ ఆయన యొక్క అంటే గొప్పతనాన్ని దాంట్లో ఉండే ఆ ప్రావీణ్యతను చెప్పేదానికి ఆ విధంగా అన్నాడేమో అని మనకు అనిపిస్తుంది. అంత గొప్ప సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఇంకా వీళ్ళిద్దరితో పాటు చంబైకుడి బైద్యనాథన్ అని, వసంత కుమార్ అని, అరీకుడి రామానుజయ్యంగారని ఇట్లా ఇంకా వీళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏదైనా పద్మశ్రీ గాని, పద్మభూషణ్ గాని, విభూషణ్ గాని ఇట్లాంటి కనుక వస్తే వాటన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళంతా ఆ దాంట్లో ఆ సంగీతంలో ప్రముఖులుగా మనం చెప్పుకుంటాం. ఇకపోతే ఇక దీంతో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంగీతానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు వాగ్గేయకారులుగా ఉంటారు. అంటే వారు రాసిన పాటల్ని వారే పాడుకోగలరు. వారిని వాగ్గేయకారులు అంటారు. త్యాగయ్య ఆయన కృతులు రాశాడు, కృతికర్త ప్లస్ ఆయన వాగ్గేయకారుడు కూడా. అలానే అన్నమయ్య దాదాపు 32,000 కీర్తనలు రాస్తున్నాడు. ఆయన వాగ్గేయకారుడే. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద దాదాపు 32,000 కీర్తనలు ఆయన రాస్తాడు. అన్నమయ్య రాసిన పాటల్ని కీర్తనలు లేదా సంకీర్తనలు అంటారు. ఇందాక త్యాగయ్య రాసిన పాటల్ని కృతులు అంటారు. క్షేత్రయ్య రాసిన పాటల్ని మరి పదాలు అంటారు. జయదేవుడు రాసిన పాటల్ని అష్టపదులు అంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు అన్నమాట. వీళ్ళందరూ ఈ సంగీతంలో ప్రముఖులుగా మనం చెప్పుకోవచ్చు. అలా సింపుల్ గా చెప్పాలంటే కర్ణాటక సంగీతానికి సంబంధించిన విషయాలు అవి. నెక్స్ట్ హిందుస్థానీ కనుక వెళితే ఈ హిందుస్థానీ సంగీతం అనేది అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే కర్ణాటక సంగీతము నుంచి మరియు తర్వాత వచ్చేసి వీళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ముస్లింల యొక్క ప్రభావము లేదా మొఘలుల యొక్క ప్రభావం అనేది దీని మీద ఉంది అని చెప్పొచ్చు మనం. కర్ణాటక సంగీతం పుట్టింది సామవేదం నుంచి, హిందుస్థానీ సంగీతం పుట్టింది కర్ణాటక సంగీతం నుంచి పుట్టి కొన్ని మార్పులు చేర్పులకి అది లోనైంది. దీని మీద వీరి యొక్క ప్రభావం ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇస్లాం యొక్క ప్రభావం లేదా పర్షియన్ల ప్రభావం అనేది లేదా ముస్లిం పాలకుల ప్రభావం అనేది ఉంది అని చెప్పొచ్చు. సరే, ఈ హిందుస్థానీకి ఆర్జుడిగా మనం ఎవరిని చెప్తామంటే థాన్సేన్ చెప్తాం. ఈ థాన్సేన్ అసలు పేరు రామ్ రతన్ పాండే. ఈ రామ్ రతన్ పాండే లేదా థాన్సేన్ అనే అతడు అక్బర్ యొక్క ఆస్థాన సంగీత విద్వాంసుడు. ఈయన థాన్ అనే ఒక రాగాన్ని క్రియేట్ చేస్తాడు. ఈ థాన్ అనే రాగాన్ని క్రియేట్ చేయడం వల్లే ఆయన థాన్సేన్ అయ్యాడు. ఆ విధంగా థాన్సేన్ అనే అతన్ని మనం హిందుస్థానీ ఆర్జుడుగా చెప్పొచ్చు. థాన్సేన్, భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగల్, నైనాదేవి, సిద్ధేశ్వరి, పండిట్ జస్రాజ్, పర్వీన్ సుల్తానా వీళ్ళందరూ దాంట్లో ప్రముఖులుగా ఉంటారు. వీళ్ళందరూ హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన ప్రముఖులుగా మనం చెప్పొచ్చు. కాబట్టి దీంట్లో
తాన్సేన్ అనే ఆయన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తాన్సేన్, భీమ్‌సేన్ జోషి, గంగూబాయి హంగల్, నైనాదేవి, సిద్ధేశ్వరి, పండిట్ జస్రాజ్, పర్వీన్ సుల్తానా, రీసెంట్‌గా ఎవరైనా గనక మళ్ళీ వస్తే ఎంతోమంది ప్రముఖులు పుడతా ఉంటారు, తయారవుతుంటారు. వాళ్ళందరిని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరూ హిందుస్థానీలో ప్రముఖులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ హిందుస్థానీలో ఇంకొక ప్రముఖుడున్నాడు. ఆయనే వీడి పలుస్కర్, విష్ణు దిగంబర్ పలుస్కర్. ఆ వీడి పలుస్కర్ అనే అతడే 'రఘుపతి రాఘవ రాజారాం' అనే పాటని ప్రాచుర్యం తీసుకొచ్చాడు. ఓకేనా? అక్కడ 'రఘుపతి రాఘవ రాజారాం' అనే పాటకి సంగీతం కూర్చింది, దాన్ని పాడింది, దాన్ని విశ్వవ్యాప్తం చేసింది వీడి పలుస్కర్. ఆయన కూడా హిందుస్థానీ సంగీత విద్వాంసుడే. ఇలా కర్ణాటక హిందుస్థానీ సంగీతము, దానికి సంబంధించిన అంశాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీంట్లో మీకు కొన్ని డౌట్‌లొస్తాయి. అంత దూరం మనకు అవసరం లేదు. అంటే కర్ణాటకకి, హిందుస్థానీకి తేడా ఏంటి అని జెప్పేసి అది సంగీతం తెలిస్తే గాని ఆ తేడాలయన్నీ మనకు అర్థం గావు. ఓకేనా? అంత దూరం వద్దు గూడా. కాకపోతే కర్ణాటక సంగీతంలో లాలిత్యము, కొంచెం అంటే సున్నితత్వము, సాహిత్యానికి ప్రాధాన్యత ఉండడం, ఇట్లాంటి కర్ణాటక సంగీతంలో ఉంటాయి. హిందుస్థానీలో అది భావ ప్రాధాన్యంగా ఉంటుంది. తర్వాత నాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే కొంచెం గంభీరత, నాదం, కొంచెం అంటే ఆర్ద్రత, దిగులు ఇట్లాంటి దాంట్లో ఉంటాయి. అది హిందుస్థానీ. ఇక ఈ సంగీతము అనేది ఇలా మనకి అంటే ప్రాంత భేదాన్ని బట్టి ఏ విధంగా 2 రకాలో ఏ పలికించే తీరు బట్టి ఇది 2 రకాలు. మనం నోటితో పలికిస్తే దీన్ని మనం ఏమంటాము అంటే గాత్రము అంటాం. అలా నోటితో కాకుండా ఏదేని ఒక ఇన్‌స్ట్రుమెంట్ మీద కనుక పలికిస్తే దాన్ని వాయిద్యము అంటాము. అంటే ఇక్కడ మళ్ళీ ఏ గాత్ర సంగీతము ఆహ్, వాయిద్యకారులు లేదా వాయిద్య సంగీతము అని చెప్పొచ్చు. ఇంక దీంట్లో మనం గాత్రం ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే నోటితో దాన్ని పలకడం, పాడడం. ఇప్పుడు మనం సంగీతం అనేది నోటితో పలికిన దానికి సపోర్టివ్‌గా ఏముండాలి అంటే ఏదో ఒక వాద్యం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ వాద్యకారులు లేదా వాయిద్యకారులు లేదా ఇన్‌స్ట్రుమెంటలిస్టులు అనే వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ సింపుల్. ఇదేం లేదమ్మా. కొన్ని పరికరాలు అనే వాటిని గుర్తు తెచ్చుకుంటే ఆ పరికరాలకు సంబంధించిన ప్రముఖులనే మనం గుర్తుపెట్టుకోవడమే. పరీక్షల్లో ఎక్కువ సార్లు ఇవే అడుగున్నాడు. ఉదాహరణకి సితారా అన్నామనుకో. సితారా అంటే పండిట్ రవిశంకర్, హరిశంకర్, బుద్ధాదిత్య ముఖర్జీ ముగ్గురున్నారు. ఓకేనా? కాబట్టి సితారా అంటే ఇక్కడ సితారా అంటే పండిట్ రవిశంకర్ చాలా ఫేమస్. ఈ పండిట్ రవిశంకర్ యొక్క ఆహ్, కుమార్తె అనుష్క రవిశంకర్. ఈ అనుష్క అనే ఆమె 5 గ్రామీ అవార్డులు వచ్చింది. ఆమె కూడా మ్యూజికే. మొత్తము విదేశాల్లో ఎక్కువగా సంగీత కచేరీలు చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళంతా సంగీత ఫ్యామిలీ అని. ఇలా రవిశంకర్ అంటే మనకి సితార గుర్తు రావాలి. అలా రవిశంకర్, హరిశంకర్, బుద్ధాదిత్య ముఖర్జీ ఇట్లా వీళ్ళు ముగ్గురు ప్రముఖులు. వీళ్ళేంటంటే ఇక చాలా మంది ఉంటారు. ఇక దీని మీద బిట్ ఎలా అడిగాడంటే ఒకసారి సితారా అనే ఆ ఇన్‌స్ట్రుమెంట్ ని ఎవరు కనుక్కున్నారు అన్నాడు. అమీర్ ఖుస్రు అనే అతడు ఆ ఇన్‌స్ట్రుమెంట్ కనుక్కుంటాడు. అమీర్ ఖుస్రు. ఈ అమీర్ ఖుస్రు అనే ఇంకొక పరికరం కూడా కనుక్కుంటాడు. అది తబలా. తబలా. సో, అది సితారా అది. నెక్స్ట్ ఇప్పుడు తబలా. తబలా. ఇక తబలాను కనుక్కుంది కూడా అమీర్ ఖుస్రు అన్న. అమీర్ ఖుస్రు భారతదేశ రామచిలుక అంటారు. ఇండియన్ ప్యారెట్ అంటారు. ఈయన అప్పుడు ఆహ్, ఎవరు గజనీనో మరి ఎవరో గోరో కరెక్ట్‌గా నాకైతే ఐడియా లేదు. ఆ ముస్లిం రాజుతో కూడా వస్తాడు. వచ్చి భారతదేశంలో ఆయన మొత్తం అనేక ప్రాంతాలు పర్యటించి ఇక్కడ ఈ సంగీతాలని లేదంటే ఈ సంస్కృతిని వీటన్నిటిని ఆయన స్టడీ చేస్తారనమాట. అమీర్ ఖుస్రు. మేబీ హ్మ్. గోర్కాలమో ఏదో చూద్దాం ఒకసారి మీరు కూడా రెఫర్ చేయండి. కరెక్ట్‌గా గుర్తులేదు నాకు. అలా అమీర్ ఖుస్రు. సో, ఇప్పుడు ఈ అమీర్ ఖుస్రు అనే అతడు ఒక 2 పరికరాలు తయారు చేస్తాడు. ఒకటి సితారా, ఇంకోటి తబలా. ఇక తబలా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అల్లా రకా ఖాన్. ఆహ్, ఈ అల్లా రకా ఖాన్ అనే పేరు డీఎస్సీలో మరి మీ పేపర్ అయితే నేను చూడలేదమ్మా.
ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పేపర్లో అయితే చాలా సార్లు అడుగున్నాడు అనమాట. అల్లారా ఖాన్ అనే పేరు. సో తబలా అంటే అల్లారా ఖాన్ అంత ఫేమస్ ఆయన. అల్లారా ఖాన్, జాకీర్ హుస్సేన్, పండిట్ లతీఫ్ ఖాన్, శాంతి ప్రసాద్, నిఖిల్ ఘోష్ వీళ్ళందరూ తబలాలో ప్రముఖులు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. సార్ మీరు ఆ పేర్లు అంత స్పీడ్‌గా చెప్పుకుంటా పోతున్నారు కదా! ఇప్పుడు ఇది కూడా రికార్డ్ అవ్వద్ది కదా! సార్ రికార్డ్ చేస్తారు కదా! వాటిని మీకిస్తాడు. మీరు ఆ పేర్లన్నీ చూసుకొని రాసుకోవడమో ఏదో ఒకటి చేయండి. మీకు ఒక ఐడియా ఇస్తున్నా. అంటే కల్చర్ అంటే చాలా సుదీర్ఘమైన పాఠము. దీనికి సంబంధించిన ముందు దీన్ని ఒక సిస్టమాటిక్‌గా మనం ఎలా చదువుకోవాలనేది మీకు పరిచయం చేస్తే ఇన్ఫర్మేషన్ యాడ్ అయ్యేది దొరుకుతుంది. ఓకే. సో, అలా తబలా. నెక్స్ట్ నాదస్వరం. నాదస్వరం అంటే షేక్ చినమౌలానా, బడే గులాం అలీ ఖాన్, ఓకేనా? వీరాస్వామి పిళ్ళై ఇటువంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గిటార్. గిటార్ అంటే పండిట్ విశ్వమోహన్ భట్ ఆయన పేరు చెప్తారు. ఆ తర్వాత ఫ్లూట్. ఫ్లూట్ అంటే హరిప్రసాద్ చౌరాసియా, పన్నాలాల్ ఘోష్, టిఆర్ మహాలింగం, రమణి వీళ్ళ పేర్లు చెప్తారు. వీళ్ళు హరిప్రసాద్ చౌరాసియా అడిగున్నాడు, టిఆర్ మహాలింగం అడిగున్నాడు. వీళ్ళిద్దరి పేర్లు పన్నాలాల్ ఘోష్ కూడా అడుగున్నాడు. ఈ ముగ్గురు పేర్లు అడుగున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లూట్‌లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాళ్ళు. ఇక 'సిరివెన్నెల' అనే సినిమాలో నీకు చాలా పాటలున్నాయి. ఫ్లూట్ మ్యూజిక్‌తో పాటలున్నాయి. వాటన్నిటికి ఆ ఫ్లూట్ మ్యూజిక్ అందించింది హరిప్రసాద్ చౌరాసియా. ఓకేనా? కాబట్టి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వయలిన్. వయలిన్ అంటే ద్వారం వెంకటస్వామి నాయుడు సుబ్రహ్మణ్యం. సరోద్. సరోద్ అంటే అమ్జద్ అలీ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, విలాయత్ ఖాన్. నెక్స్ట్ సంతూర్. సంతూర్ అంటే శివకుమార్ శర్మ. సారంగి. సారంగి అంటే సాదత్ ఖాన్. ఓకేనా? నాదస్వరము ఇందాక చెప్పినట్టుంది. వీణ. వీణ వచ్చి చిట్టిబాబు శంకర శాస్త్రి. ఇట్లా ఒక ఐడియా. అంటే పరికరాలు ఏమేమి ఉన్నాయి అనే దాన్ని ఒకసారి మనం గుర్తెచ్చుకున్నాం అనుకో. మృదంగం. మృదంగము పాల్ఘాట్ రఘు, పాల్ఘాట్ మణి. ఈ బిట్ కూడా అడుగున్నాడు. పాల్ఘాట్ బ్రదర్స్ అంటారు వీళ్ళని. కాబట్టి ఇట్లా సంగీతానికి సంబంధించిన ప్రముఖుల్ని మనము అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంత సింపుల్‌గా చెప్పాలంటే అది సంగీతం సంబంధించి. నెక్స్ట్ తీసేయి. అంతే సంగీతం. ఇంగ సంగీతం తీసేస్తే నెక్స్ట్ డాన్స్. డాన్స్ బేబీ డాన్స్. అంటే నృత్యం. ఈ నృత్యము లేదా నాట్యము అనే దాన్ని గనక తీస్తే, ఈ నాట్యం యొక్క మరి ప్రాచీన చరిత్ర గనక చూస్తే మనకి సింధు ప్రజలకు కూడా నాట్యము తెలుసు అని మనకు కొన్ని ఆధారాలు దొరికాయి. అక్కడ ఒక నటరాజు విగ్రహము, నాట్యగత్తె విగ్రహము కూడా దొరికింది. సింధు కాలంకి సంబంధించి. కాకపోతే అది ఆ డాన్స్ పేరేంటి? అది ఎలా ఉంటుంది? అది ఎవరికీ వివరాలు తెలీదు. కాకపోతే ఒక భంగిమలో మరి ఒక భంగిమ అనేది మనకక్కడ కనిపించిందంటే ఖచ్చితంగా వాళ్ళకి అది తెలిసుంటదనే కదా అర్థం. అలా నాట్యం కూడా చాలా ప్రాచీనమైనదిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భరతుడి నాట్య శాస్త్రం అచ్చంగా నాట్యం కోసంగానే అది రాయబడింది అని చెప్పొచ్చు మనం. ఇంకా నృత్యరత్నావళి అనే ఒక గ్రంథం కూడా ఉంది. చాలా ఫేమస్ గ్రంథం. ఇది జాయప సేనాని అని గణపతి దేవుడి యొక్క బావమరిది జాయప సేనాని. ఆ జాయప సేనాని అనే అతడు దాన్ని రాస్తాడు. దాంట్లో కూడా డాన్స్‌ల గురించి వాటి రకాల గురించి వీటన్నిటి గురించి ఉంటుంది. సరే అయితే ఇట్లా ఇంకా ఆ తర్వాత కాలంలో మనకి ఈ నాట్యాల్లో ఎక్కువగా రాజులు, రాజకుటుంబీకులు, దేవాలయాలు ఇటువంటి వాళ్ళు పోషించిన కళ ఒక అద్భుతమైన కళ ఉండేది. ఇది దేవదాసీలు ఏసేవాళ్ళు. ఈ దేవదాసీలు ఏసే ఆ నాట్యం అనే దాన్ని ఆ తర్వాత కాలంలో బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే దేవదాసీలు అంటే పెళ్లి లేకుండా కళాకారులుగా ఉండి కేవలం ఆ సంగీతము, ఆ డాన్సు వీటికే పరిమితమై ఉంటారు. దీన్ని బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసిన తర్వాత దేవదాసి వ్యవస్థ రద్దయిపోతున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే వాళ్ళు ఏసే ఆ అద్భుతమైన డాన్స్ కూడా అంతరించిపోతుంది అని భయపడి కొంతమంది దానికి జీవం పోస్తారు. అలా గనక తీస్తే వాటిల్లో చెప్పుకోదగిన డాన్స్ భరతనాట్యం. ఈ భరతనాట్యాన్ని ఒకప్పుడు దాస్యట్టం ఓకేనా అని పిలిచేవాళ్ళు. దాస్యట్టం అని పిలిచేవాళ్ళు. దాస్యట్టం అని ఎందుకు పిలిచేవాళ్ళు అంటే ఇది దేవదాసీలు ఏసేవాళ్ళు కాబట్టి దాన్ని దాస్యట్టం అని, సాదిరని ఇట్లా పిలుస్తారు. సరే. అయితే నీ ఈ దేవదాసి వ్యవస్థ అనేది ఇంకా అంతరించిపోతుంది కాబట్టి ఆ రూపంలో ఉండేదాని ఆ పేరు గాని, ఈ దాసి అనే పేరు గాని ఇవన్నీ ఆ రోజుల్లో విన్నప్పుడు దానికి కొంచెం చులకన భావన ఏర్పడింది కాబట్టి
దీన్ని మనం మళ్ళీ తిరిగి దానికి ఒక పునరుజ్జీవనం కల్పించాలి అనే ఉద్దేశంతో తమిళనాడులో కృష్ణయ్యరు, చిన్నయ్యర్, వడివేలు లాంటి వాళ్ళు ఆ ఆ దాసియట్టం అనే ఒక డాన్స్ కి జీవం పోస్తారు. అలా జీవం పోసి దాని పేరు కూడా మారుస్తారు. అప్పుడు వాళ్ళు దానికి భరతనాట్యం అని పేరు పెట్టారు. ఈ భరతనాట్యం అనే పేరు ఎందుకు పెట్టారంటే, భరతనాట్యంలో భావంలో ఉండే భా, రాగంలో ఉండే రా, తాళంలో ఉండే తా తీసి భావం, రాగం, తాళం. భరత అని పేరు పెడతారు. అలా ఇది భరతనాట్యము తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ కదా అని మనము చెప్పుకుంటున్నాం. అంటే యాక్చువల్‌గా తమిళనాడులో పుట్లాది. ఆ అంతరించిపోతున్న ఆ డాన్స్‌ని మళ్ళీ తమిళనాడులో దానికి పునరుజ్జీవనం కల్పించారు గాబట్టి, అప్పటి నుంచి అది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన డాన్స్‌గా మనం పరిగణిస్తున్నాం. ఇంక భరతనాట్యం అంటే మీకు అర్థమైంది కదా! దాసియట్టము, సాదిరు ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం అది భరతనాట్యము. ఇంక దీంట్లో చాలా మంది ఉన్నారు భరతనాట్య ప్రముఖులు. వాళ్ళ పేర్లు మీరు వినుంటారు. రుక్మిణి అరండేల్, మృణాలిని సారాభాయి, యామిని కృష్ణమూర్తి, బాల సరస్వతి. బాల సరస్వతిని భరతనాట్య రాణి అని పిలుస్తారు. వీళ్ళు ప్రముఖులు. ఇంకా వీళ్ళతో పాటు యంగ్ బ్లడ్ చాలా వస్తుంది. వాళ్ళందరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది భరతనాట్యం. ఇక భరతనాట్యము తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన డాన్స్ అని దాంట్లో ప్రముఖులు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంక దీంట్లో ప్రక్రియలు ఏం అడగడు. అలా అలరిప్పు, తిల్లానా ఇట్లాంటి దేంట్లో ఉంటాయి అటు అంత డెప్త్ బిట్లు మీకు అడగడు. నెక్స్ట్ కూచిపూడి. కూచిపూడి అంటే ఇది ఆంధ్రుల నాట్యంగా మనం చెప్పవచ్చు. ఈ కూచిపూడికి ఆద్యుడు ఎవరంటే సిద్ధేంద్ర యోగి అని చెప్పొచ్చు. ఇది కృష్ణా జిల్లాలో కూచిపూడి భాగవతులు దీన్ని ఎక్కువగా ఆడతారు కాబట్టి దానికి ఆ కూచిపూడి అనే పేరు వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా కుచేలపురము అనే ఒక ప్రాంతాన్ని ఆ రోజుల్లో అబుల్ హసన్ తానిషా అనే అతడు అంటే గోల్కొండని పరిపాలించిన సుల్తాన్ అబుల్ హసన్ తానిషా కుచేలపురం అనే ఊరు కూడా ఆ నాట్యకారులకు కళాకారులకు ఆయన ఇచ్చాడని అట్ట కూచిపూడి వచ్చిందని ఇటు రకరకాల వాదనలు ఉన్నాయి. మొత్తం మీద కూచిపూడి అనే ఊరైతే ఒకటి ఉంది. ప్రస్తుతం కూడా ఉంది. అది కృష్ణా జిల్లాలో ఉంది. వీళ్ళు ఆడతారు కాబట్టి దాన్ని కూచిపూడి డాన్స్ అని పిలుస్తున్నారు. దీనికి ఆద్యుడు సిద్ధేంద్ర యోగిగా మనం చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ఎక్కువగా కలాపాలు ఉంటాయి. అంటే భామా కలాపం, రుక్మిణి కలాపం, గొల్ల కలాపం ఇట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ కలాపాల్లో ఆ డాన్స్‌లో ఇప్పుడు ఉదాహరణకు సత్యభామ కృష్ణుడి మీద అలిగిందనుకో. సత్యభామ కృష్ణుడి మీద ఏ విధంగా అలిగింది, ఆయన్ని ఏమనింది అనే విషయాన్ని డాన్స్ రూపంలో చూపిస్తారు. అవే కలాపాలు. ఇది కొంచెం క్లిష్టమైంది. మన తెలుగు వారికి ఇష్టమైంది. ఇక దీంట్లో చాలా మంది ప్రముఖులున్నారు. రాజారెడ్డి, రాధారెడ్డి, వెంపటి చినసత్యం, వేదాంతం లక్ష్మీనారాయణ, జోసుల సీతారామయ్య, యామిని రెడ్డి, ఇటీవల మరణించిన శోభానాయుడు. శోభానాయుడు. ఓకేనా? ఇకపోతే మేబీ పద్మజా నాయుడు అనుకుంటా ఏదో తెలంగాణ ఈ మధ్య పోయిన సంవత్సరం ఎప్పుడో తెలంగాణ తరపున పద్మజా నాయుడుకి కూచిపూడి పద్మ అవార్డు కూడా వచ్చింది. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి రాజారెడ్డి, రాధారెడ్డి, వెంపటి చినసత్యం, వేదాంతం లక్ష్మీనారాయణ, జోసుల సీతారామయ్య, ఈ యామిని రెడ్డి, పద్మజా నాయుడు, శోభానాయుడు. వీళ్ళంతా కూచిపూడిలో ప్రముఖులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత మనము ఒరిస్సాకి పోతే అక్కడ ఫేమస్ డాన్స్ ఏంటంటే ఒడిస్సీ. ఒడిస్సీ అంటే నథింగ్ బట్ భరతనాట్యం. కాకపోతే దీన్ని ఆ ఒడిస్సీని కూడా ఒకప్పుడు దేవదాసీలు వేసేవాళ్ళు. అక్కడ ఇంకా దేవదాసీలుని చిన్న చూపు చూసేవాళ్ళని చెప్పుకున్నాం. వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఫీలింగ్. అద్భుతమైన కళ అంతరించిపోతుంది. దీన్ని మళ్ళీ మనం జీవం పొయ్యాలి. కానీ ఆడపిల్లలేస్తే ఇది కొంచెం అంటే ఆక్షేపణగా ఉంది. ఈ పరిస్థితుల్లో మగ పిల్లలకి ఆడవేషాలు ఏసి కొన్ని డాన్సులేపిచ్చేవాళ్ళు. అది అంత రక్తి కట్టలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళేం చేశారంటే, ఆడపిల్లలు డాన్స్ చేస్తే తప్పేముంది అని జెప్పేసి, మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి అక్కడ ఎవరైనా డాన్స్ నేర్చుకోవచ్చు తప్పులేదని జెప్పేసి, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప ఉద్యమం. దీంట్లో ప్రధాన పాత్ర వహించింది సంయుక్త పాణిగ్రాహి. ఈ విధంగా సంయుక్త పాణిగ్రాహి, కేళుచరణ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, ఓకేనా? ప్రియంవద మొహంతి ఇటువంటి వాళ్ళందరూ ఈ ఒడిస్సీలో చాలా ప్రముఖులుగా ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ తొలి తరానికి సంబంధించిన ఆమె సంయుక్త పాణిగ్రాహి. ఈమె ఒక రకంగా చెప్పాలంటే చాలా ధైర్యంగా ఆ రోజుల్లో ఆ రోజు సనాతన కాలాల్లో ఏందంటే డాన్స్ అంటే అదేదో తప్పు పని అన్నట్టుగా భావించేవాళ్ళు. అది కళ. కాబట్టి కళ అనేది ఎవరైనా మనం నేర్చుకోవచ్చు తప్పులేదు అని చెప్పేసి
దాన్ని అట్లా ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఆ కళాకారులే కదా సినిమా వాళ్ళ. ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందా? అంటే ఆ రోజుల్లో అలా ఈ డాన్స్ చేసేవాళ్ళని కొంతమందిని చిన్న చూపు చూసేవాళ్ళనమాట అది. అలా అది కూడా నీకు ఒడిస్సీ డాన్స్‌గా మారింది. అది గూడా దేవదాసీలేసే డాన్సే అన్నమాట. గోటిపావులని పిలిచేవాళ్ళు. మగపిల్లకాయలు ఆడవేషం యేసుకొని. అది ఎంత రక్తి కట్టల. సరే ఆ తర్వాత దాన్ని ఒడిస్సీగా పేరు మార్చి ఆ ఒడిస్సీ డాన్స్. ఇంక దీంట్లో సేమ్ చెప్పుకున్నాం గదా! మన భరతనాట్యం లాగే ఉంటుంది. ఓకేనా? ఆ ప్రముఖులు మనం గుర్తుపెట్టుకోవాల. ఎవరు 'సంయుక్త పాణిగ్రాహి', 'కేళుచరణ్ మహాపాత్రో', 'సోనాల్ మాన్సింగ్', 'ప్రియంవద మొహంతి' వీళ్ళు ఆహ్, ఇంకా ఇంకా అంటే నేను ప్రముఖుల పేర్లు చెప్పా. 'ఇంద్రాణి రెహమాన్', ఆహ్, 'యామిని కృష్ణమూర్తి' ఆల్ రౌండర్. 'యామిని కృష్ణమూర్తి' అనే ఆమె భరతనాట్యం చేస్తది, కూచిపూడి చేస్తది, ఇటు ఒడిస్సీ డాన్స్ చేస్తది అట్లా. ఇక ఆ తర్వాత ఉత్తర భారతదేశానికి గనుక వెళితే, ఈ ఉత్తర భారతదేశంలో ప్రముఖమైన డాన్స్ కథక్. ఈ కథక్ అనేది వీళ్ళ కాలంలో ఎవరి కాలంలో అంటే మొఘలుల కాలంలో కథక్ అనే ఒక డాన్స్ అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు మనం. అంటే మొఘల్ రాజులు చాలా గొప్ప వీరులు. వాళ్ళు అనేక యుద్ధాలు చేయడం, అలసిపోవడం, సాయంత్రానికి ఏదో ఒక రిక్రియేషన్ కావాలన్నమాట. అందుకని కొంతమంది కళాకారులు వాళ్ళకి ఏదంటే ఒక మనసు ఊరట కలిగించే విధంగా ఏదో కొన్ని మాటలు, పాటలు ఒట్టి మాటలు, పాటలు బోర్ కొట్టి దానికి డాన్స్‌ని జోడించడం అనేది జరిగింది. ఆ విధంగా పుట్టిందే కథ నుంచి పుట్టిందే కథక్. కానీ ఈ కథక్ డాన్సు ముఖ్యంగా అంటే పలానా రాష్ట్రం అని చెప్పలేం. ఉత్తర భారతదేశం అని చెప్పొచ్చు. అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించింది కథక్. ఈ కథక్‌లో చాలా మంది ఉన్నారు. బిర్జు మహారాజ్, ఆచన్ మహారాజ్, శంభు మహారాజ్, రీటా కొఠారి, సితారా దేవి దీంట్లో ప్రముఖులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఎక్కువగా డాన్స్ మాస్టర్ పక్కన రాజ్ అనే మాట ఉంటుంది. ఇది కథక్. ఉత్తర భారతదేశానికి సంబంధించింది. ఆ తర్వాత మణిపురి వెరీ సింపుల్. ఇది మామూలుగా మణిపురి ఏ రాష్ట్రానికి సంబంధించిందని అడిగాడో అది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించింది. మణిపురి డాన్స్ అంటే జవేరి సిస్టర్స్. ఆ తర్వాత యక్షగానం. యక్షగానం అనేది ఇది ఒక రకంగా బృందగానం. ఇది యాక్చువల్‌గా దీన్ని ఒకప్పుడు ప్రాచీన కాలంలో జక్కుల పురంధ్రి అని పిలిచేవాళ్ళు. ఈ జక్కుల పురంధ్రి అనేది ఎవరి కాలంలో పుట్టింది అంటే కాకతీయుల కాలంలో పుట్టింది. ఆ కాకతీయుల కాలంలో పుట్టిన తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఆ కళాకారులు కొంతమంది కర్ణాటక ప్రాంతానికి పోయారు. అక్కడ యక్షగానం అనే పేరుతో ఆ రూపాన్ని తీర్చిదిద్దారు. ఈ యక్షగానం అనే ప్ర ప రూప దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చింది శివరాం కరంత్ అని చెప్పొచ్చు. కర్ణాటక ప్రాంతం. ఇది బృందగానం. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఈ డాన్స్ ఉదాహరణకి హిందూ సంప్రదాయం ప్రకారంగా దేవుడి యొక్క అవతారాలు. ఈ దేవుడి అవతారాల ప్రక్రియను ఆ డాన్స్ రూపంలో చూపిస్తారు. అట్లా యక్షగానం. ఇక్కడ వ్యక్తిగతంగా పేర్లేమి లేవు. నెక్స్టు మోహినియట్టం, కూడియట్టం, కృష్ణాట్టం, అట్టం తుల్లాల్ ఇవన్నీ కేరళ. అట్టం అని గనకొస్తే కేరళ అని గుర్తుపెట్టుకోవాలి. మోహినియట్టం, కూడియట్టం, కృష్ణాట్టం, అట్టం తుల్లాల్, కథకళి ఇవన్నీ కేరళకు సంబంధించినవి. ఇప్పుడు మనం చెప్పుకున్నయన్నీ శాస్త్రీయమైన నృత్యాలుగా చెప్పుకోవచ్చు. అంటే వీటికి ఒక శాస్త్రీయత, ఒక ప్రామాణిక గ్రంథం, ఒక గురువు అట్టుంటారు. ఓకే. ఇవి నిర్దిష్టంగా ఆ ప్రామాణిక గ్రంథం ప్రకారం ఇప్పుడు ఉదాహరణకి కథకళి డాన్స్ అనుకోండి. కథకళిలో ఎక్కువగా ఆహార్యానికి ప్రాధాన్యత ఉంటది. అంటే చూడండి కథకళిలో ఎక్కువగా ఆ ఫేస్ మొత్తము అంతా అలంకరించుంటారు. ఆడసలు మామూలుగా ఒరిజినల్ ఫేసే కనిపించదు. అంటే అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే డాన్సు కథకళి. ఓకేనా? ఇట్లా కాకపోతే అటువంటి బిట్లు అడగడు. ఆడడిగితే కల్చర్ మీద ఒక బిట్ అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ డాన్స్‌కు సంబంధించిన విషయాలు కొన్ని చెప్పా. ఇయన్నీ శాస్త్రీయం. ఇంక శాస్త్రీయ కాకుండా జానపద నృత్యాలు బోలెడున్నాయి. ఆ జానపద నృత్యాలు కొన్ని వందల నృత్యాలున్నాయమ్మా. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్ దమాలు, దండినాచు, హిక్కిత్తు, కుడ్డు, రవూఫు, చక్రి. హిమాచల్ ప్రదేశ్ అనుకో గిడ్డా, పర్హౌన్, లుడ్డి, ముంజ్రా. హర్యానా అనుకో లూరు, చౌరయ్య, డప్పు, దమాల్, గుగ్గా, జుమార్, కోరియా, పాగ్, దాప్, స్వాంగ్. పంజాబ్ అనుకో బాంగ్రా, గిడ్డా. యూపీ అనుకో చప్పేలి, ఓకేనా? జోరా కిజ్రి, కరణ్, నౌతంకి, రాసలీల. రాజస్థాన్ అనుకో గంగోర్, గినౌర్, తేరాతహల్, జుమార్, ఖయాల్, గోపికాలీల, జమలీల, సుయిసిని, చామరిగింద. ఓకేనా? గుజరాత్ అనుకో మళ్ళీ ధమాల్, గరయ్య రాస్, గోపు, గార్బా,
జరియన్, దాండియా, భావై. ఓకేమ్మా, ఇవన్నీ తిట్లు కాదమ్మా. బెంగాల్, జాత్ర, చౌ. బీహార్, కథ, పుట్లి, జతాజతిన్. ఓకేనా. ఒరిస్సా, ఇందాక ఒరిస్సా అంటే మనము మామూలుగా ఒడిస్సా అనుకున్నాం, అది అది శాస్త్రీయ నృత్యం. ఈ జానపదాల్లో కుమార్ సంచార్, చడ్యా, దండనాథ్, చౌ. మధ్యప్రదేశ్ మాఛా, ఛత్తీస్గఢ్ పొంద్వని, మహారాష్ట్ర దహకల, లేసిం, బొహడా, తమాషా, మౌని, లావణి, గఫా, దందానియా. కేరళ కైకట్టుకల్లి, తప్పెటకల్లి, కలియాట్టం. తమిళనాడు కోలాటం, కరాగం, కుమ్మి, కావడి, పిన్నల్ కోలాటం. అసోం తవల్ చౌంగ్లీ, కనోయ్, అంకేనా, నాంక్రెం, రాసలీల. ఇలా నీకు దేశవ్యాప్తంగా ఎన్నో జానపద నృత్యాలు ఉంటాయి. కాబట్టి జానపద నృత్యాలు అని అంటే అది మనం చెప్పలేము. ఒకవేళ అది మీ అదృష్టం, తెలిసిన బిట్ వస్తే రాస్తారు, లేకపోతే ఇంకొక చూస్తారు అంతే. కానీ ఇందాక చెప్పుకున్న శాస్త్రీయం ఉంది, జనరల్ గా శాస్త్రీయాలు ఎక్కువగా అడుగుతుంటాడు. ఈ జానపదాల్లో కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి డిఎస్సిలో పాంగ్రా, గార్బా, జతాజతిన్, నౌతంకి, కోలాటం, బిహు, అస్సాం అది బిహు, ఇవే అడుగున్నాడు. కాకపోతే వీటిల్లో కొన్ని ముఖ్యమైనవి మనము జానపద నృత్యాల్లో మనం చెప్పుకుంటాం. అంటే ఇందాక చెప్పింది సంగీతము, ఇప్పుడు చెప్పింది డ్యాన్స్. తీసేది సంగీతం, డ్యాన్స్. ఇక ఆ తర్వాత పెయింటింగ్ పోదాం. పెయింటింగ్, ఈ పెయింటింగ్ కూడా ఎక్కువ మాటలు వద్దులేండి, మీరు మరి ఇంత తట్టుకోలేరు అసలుకి. ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్ అనే దాన్ని కనుక తీస్తే అసలు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి పెయింటింగ్స్ మన దేశంలోనే కనిపిస్తాయి. ప్రాచీన శిలాయుగ మనిషి, నవీన శిలాయుగ మనిషి, మధ్య శిలాయుగ మనిషి, వీళ్ళు ముగ్గురు కూడా పెయింటింగ్స్ తీస్తున్నారు. ప్రాచీన శిలాయుగ మానవుడు గీసిన పెయింటింగ్స్ ఈ రోజుకి మనం మధ్యప్రదేశ్ లో భీంబేట్కా గుహల్లో చూడవచ్చు. అంత ప్రాచీనమైందన్నమాట పెయింటింగ్ అనే ఒక కళ. ఇక మనకి కడప జిల్లాలో కూడా కొన్ని శిలామానవులు గీసిన పెయింటింగ్స్ ఈ రోజుకి ఉన్నాయి. అది ఓకే. అయితే ప్రపంచవ్యాప్తంగా పెయింటింగ్ అనే దానికి ఎప్పుడయ్యా ప్రాచుర్యం వచ్చింది అంటే, ఒక రకంగా చెప్పాలంటే లియోనార్డో డావిన్సీ అనే ఒక మహనీయుడితో ఇది వచ్చింది అని చెప్పొచ్చు. ఈ లియోనార్డో డావిన్సీ అనే అతడు, అంటే ఆ రోజుల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది జరిగిందనమాట. ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం. ఈ ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, మతపరంగా చాలా మార్పులు వచ్చాయి. ఈ విధంగా మార్పులు వచ్చినప్పుడు కొంతమంది జీసస్ క్రైస్ట్ యొక్క మరి అసలు ఆ గాథలు, ఆ జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటాడు, వాళ్ళ అమ్మ ఎలా ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ని అసలు ఎందుకు చంపేశారు, ఆయనకి సిలువ ఎట్టేశారు, ఆయన లాస్ట్ మీటింగ్ లో అసలు ఏం మాట్లాడాడు, ఇటువంటి వాటిని పెయింటింగ్స్ రూపంలో గీస్తారు. ఆ విధంగా పెయింటింగ్స్ కి అక్కడ ఒక ప్రాచుర్యం వచ్చేసింది. అలా మనకి లియోనార్డో డావిన్సీ, మైకల్ ఆంజెలో, రాఫెల్, వీళ్ళు ముగ్గురు కళారంగంలో త్రిమూర్తులు అని చెప్పొచ్చు. అయితే మైకల్ ఆంజెలో అనే అతడు ది లాస్ట్ జడ్జిమెంట్ అనే ఒక బొమ్మ గీస్తాడు. అంటే అంతిమ తీర్పు అని, యేసుక్రీస్తుకి ఏ విధంగా శిక్ష వేయాలా అనేదన్నమాట. తర్వాత లాస్ట్ సప్పర్ అనే దాన్ని లియోనార్డో డావిన్సీ గీస్తాడు. ఇదేంటి అంటే చివరి భోజనం అన్నమాట, వాళ్ళ చివరి విందు. ఈ చివరి విందులో మెస్సయ్య జీసస్ క్రైస్ట్ చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఏదో నాకు తెలుసు సమాచారాన్ని ఒక అతను ఏదో అందిస్తున్నాడు, అతను మనలోనే ఉన్నాడు, ఏదో చెప్తాడు. అది పూర్తిగా అంటే క్రైస్తవ భాషలో చెప్పాలి అంటే అంత దూరం మనం చెప్పుకోలేం. మొత్తం మీద చివరి సమావేశములో జీసస్ క్రైస్ట్ అతనికి వ్యతిరేకంగా ఉండే ఒక వ్యక్తిని అయితే గమనిస్తాడు. దీన్ని ఒక పెయింటింగ్ గా గీస్తారు ఆ రోజుల్లో. తర్వాత మేరీ మాత ఎలా ఉంటుందో, బాలయేసు ఎలా ఉంటాడు, ఇట్లాంటి బొమ్మలు గీయడం జరిగింది. దీంతో పెయింటింగ్స్ అక్కడ ప్రాచుర్యం వచ్చేసింది. నెక్స్ట్ లియోనార్డో డావిన్సీ అనే అతడు ఇంకొక బొమ్మ గీస్తాడు, అదే మోనాలిసా. అయితే నాకైతే ఆ మోనాలిసాలు ఏముందో ఏం అర్థం కాదు, కానీ అసలు అది ఏం పెయింటింగ్ అని. ఆ మోనాలిసా పెయింటింగ్స్ కంటే చాలా అద్భుతమైన పెయింటింగ్స్ మన దేశంలో ఉన్నాయి, కానీ ఎందుకో వాటి ప్రాధాన్యత రాలా. సరే, ఈ మోనాలిసా అనే అసలు ఏంటి మోనాలిసా అంటే, మోనాలిసా పేరు లా గయోకొండ.
ఈ లాగ్ అయ్యకొండ అనే ఒక ఆమె సరే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ ఏం లేదు, కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళ ఆయన ఆమె ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని అక్కడికి స్టూడియోకి తీసుకుపోయేవాడు రోజు. ఇప్పుడు లియోనార్డో డావిన్సీ ఏం చేసేవాడంటే ఈమెను కూర్చొనిబెట్టి బొమ్మ గీసేవాడన్నమాట. దాదాపు రోజు ఒక అరగంటో, గంటో, 2 గంటలో అట్లా పోయేది. ఒక 5, 6 నెలలు పోయింది. ఇంకా ఆమెకు ఓపిక లేదు. ఆమె మానేసింది పోవడం. నాకొద్దులే బొమ్మని. మళ్ళీ ఎప్పుడో ఒక 2 ఏళ్లకి అది పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన ఆ బొమ్మని స్టూడియోలో పెట్టుకుంటాడు కదా! అప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూసారు. చాలా డిఫరెంట్‌గా కనిపించింది ఆ బొమ్మ. అప్పుడు ఆయన దానికి మోనాలిసా అని పేరు పెడతారు. ఇది ఆ రోజుల్లో అంటే ఇంక అంతకంటే అద్భుతమైన పెయింటింగ్స్ లేవు గాబట్టి, మోనాలిసా అనే పెయింటింగ్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుకుంటారు. ఇది ఎక్కడి దాకా పోయిందంటే ఫ్రెంచ్ రాజు దాకా పోయింది. ఫ్రెంచ్ రాజుకి కోరిక కలిగింది ఆ మోనాలిసా బొమ్మ చూడాలని. సరే మొత్తం మీద మోనాలిసా బొమ్మని ఆ పెయింటింగ్‌ని రాజుకు చూపిస్తారు. సరే. రాజు అడిగాడనమాట. లియోనార్డో డావిన్సీ ఇవ్వల. ఫైనల్‌గా ఎంతో బంగారం ఇచ్చి దాన్ని రాజు కొనుక్కుంటాడు. చూడండి అది ఒక అట్ట ముక్క మీద గీసిన బొమ్మ. అంత విలువ దాదాపు 14 కేజీల బంగారానికి దాన్ని ఆయన అమ్మేస్తాడు. సరే. ఇలా నీకు మోనాలిసా బొమ్మ ఎప్పుడైతే పెయింటింగ్ వార్తల్లోకి వచ్చేసిందో, ఈ పెయింటింగ్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఒక రకంగా ఒక సంచలనం అన్నమాట. మన సెల్ ఫోన్ లాగా. ఇప్పుడు అందరూ పెయింటింగ్స్ మీద దృష్టి పెడతారు. అలా భారతీయులు కూడా పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు భారతీయులు పెయింటింగ్ మీద ఎందుకు దృష్టి పెట్టారంటే, ఈ పెయింటింగ్ అనేదాన్ని మనము ఒక స్వాతంత్ర ఉద్యమ ఓ ఓకే. ఆహ్, దానికి సంబంధించి ఒక చైతన్యంగా ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన రావడం. ఉదాహరణకి స్వాతంత్రోద్యమంలో ఘట్టాలుంటాయనుకో, వాటిని పెయింటింగ్‌లేసేసి అక్కడక్కడ పెట్టడం. వాటిని జనాలు చూడడం. అక్కడ ఎక్కువ మంది ఉద్యమంలో పాల్గొన్నారు అనే దాన్ని ఒక ఒక బోర్డింగ్‌లో ఒక ఒక దాంట్లో పెట్టామనుకో, ఒక హోర్డింగ్‌లోనో దేంట్లోనో చూస్తారు జనాలు. ఈ విధంగా పెయింటింగ్ అనేదాన్ని అలా ఉపయోగిద్దాం అనే ఆలోచన భారతీయులకి కలగడం. తర్వాత భారతీయులు కూడా శాస్త్రీయ పద్ధతిలో పెయింటింగ్ నేర్చుకోవాలనే ఆలోచన వీళ్ళకి రావడం. దీన్ని నందాలాల్ బోస్ అనే అతడు బెంగాల్‌లో ఒక స్కూల్ పెట్టి, అక్కడ పెయింటింగ్ అనే దాన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో నేర్పించడం అనేది జరిగింది. అందుకని ఈ రోజుటికి భారతీయ చిత్రకళా శైలిని బెంగాలీ శైలి అని పిలుస్తారు. ఈ బిట్టు 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగాడని నేను ఇప్పుడు చెప్పలేదు. అప్పుడు కూడా చెప్పిన. అప్పుడు చెప్తుంటే కల్చర్ అనే పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఏందో ఈయన అన్ని ఏదేదో చెప్పేస్తున్నాడు. పరీక్షల్లో బిట్ వచ్చిన తర్వాత అది దాన్ని రాసిన తర్వాత అప్పుడు దాని విలువ తెలుస్తుంది. కాబట్టి భారతీయ చిత్రకళా శైలిని బెంగాలీ శైలి అంటారు. ఈ బెంగాలీ శైలి అనేది కాకుండా ఇంకొక పేరు కూడా ఉంది దానికి లోకల్‌గా కాళీఘాట్ శైలి. ఎందుకు దీన్ని కాళీఘాట్ శైలి అంటారు అంటే, ఆ కలకత్తా అనే దానికి ఆ పేరే కాళీఘాట్ వల్ల వస్తది గదా! కాళీఘాట్ కాళికా మాత ఉంటది గదా! బెంగాల్‌లో కాళీమాత. ఆ కాళీఘాట్, గోవింద్‌పూర్, సుతానుతి అనే 3 ఊళ్ళని కలిపి కదా వాడు కలకత్తా అనే పేరుని రూపొందిస్తాడు చార్నాక్ బ్రిటిషోడు. కాబట్టి దీనికి కాళీఘాట్ శైలి ఒకటుంది. బెంగాలీ శైలి అని కూడా ఉందన్నమాట. ఓకేనా? ఇది భారతీయ చిత్రకళా శైలి. ఏదో ఒక పేరు పెట్టాలి. బెంగాల్‌లో పుట్టింది కాబట్టి బెంగాలీ శైలి అంటాం. కాళీఘాట్ శైలి అంటాం. అలా బెంగాల్‌లో మనకి శాస్త్రీయమైన పెయింటింగ్ విధానం దీనికి ఆద్యుడిగా మనం నందాలాల్ బోస్‌ని చెప్పుకోవచ్చు. అలా నందాలాల్ బోసు, అవనీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎఫ్ఎం హుస్సేన్, రాజా రవివర్మ, పిటి రెడ్డి, దామెర్ల రామారావు, జెమినీ రాయ్, అసలు వీళ్ళ పేర్లు విన్నారో లేదో మీరు, అమృత షెర్గిల్, వీళ్ళందరూ మన దేశంలో ప్రముఖమైన పెయింటర్స్‌గా మనం చెప్పవచ్చు. అయితే సరే ఇయన్నీ పరీక్షల్లో అడగతారా? అడిగినా అడగకపోయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నందాలాల్ బోస్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నందాలాల్ బోస్ అనే అతడే భారత రాజ్యాంగంలో ప్రతి పేజీని అందంగా తీర్చిదిద్దుతాడు. ఓకేనా? ప్రతి దానికి డిజైన్ ఏస్తారాయన. అంత మంచి పెయింటర్ నందాలాల్ బోస్. ఓకే. ఈ నందాలాల్ బోస్ శిష్యుడు ఒకాయనున్నాడు. అతడు దీనాదాస్ భార్గవ్. ఆ దీనాదాస్ భార్గవ్ అనే అతను కూడా మంచి పెయింటరు. ఆయన ప్రవేశికని డిజైన్ చేస్తాడు. రాజ్యాంగ ప్రవేశిక ఉంది కదా! దాన్ని చాలా బాగా డిజైన్ చేస్తా వస్తారనమాట. సరే ఈళ్ళంతా ఒక ఎత్తైతే,
ఇక ఆ తర్వాత మనం చెప్పుకోదగిన వ్యక్తి మన దేశంలో మొదటి వాస్తవిక చిత్రకారుడు ఎవరంటే రాజా రవివర్మ అని చెప్పొచ్చు. ఈ రాజా రవివర్మ అనే అతడు కిలిమానూరు, కేరళలో కిలిమానూరు రాజకుటుంబీకుడు, బాగా డబ్బుండే ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళకి ఏముంది, వాళ్ళేం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన అద్భుతమైన కళ నేర్చుకుంటాడు. అది పెయింటింగ్. ఈ పెయింటింగ్‌లో పెయింటర్ చాలా మంది ఉంటారు. కానీ రాజా రవివర్మ ఒక ఎత్తు, వీళ్ళందరూ ఒక ఎత్తు. ఎందుకంటే రాజా రవివర్మ ఎలా ఉంటాడో మీకు తెలియదు. రాజా రవివర్మ అనే ఆయన పేరు కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఓకేనా? రాజా రవివర్మ ఇప్పుడు లేడు. కానీ రాజా రవివర్మ లేకపోయినా ఆయన గీసిన చిత్రం ఉందే, ఈ భారతదేశము ఉన్నన్ని రోజులు, హిందూ మతం ఉన్నన్ని రోజులు రాజా రవివర్మ చిత్రం ఉంటుంది. అది అది గొప్ప విచిత్రం. అదేంటి అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ లెసన్ వినే వాళ్ళలో కొంతమంది హిందువులు ఉంటారు. సరే, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఉండొచ్చు. ఇప్పుడు హిందూ అంటే ప్రతి హిందూ ఇంట్లో కొన్ని హిందువుల దేవతల ఫోటోలు ఉంటాయి. ఉదాహరణకి లక్ష్మీదేవి, సరస్వతి, అలానే పార్వతి, శివుడు, కృష్ణుడు, వినాయకుడు, రాముడు, ఇట్లా. సరే. ఇప్పుడు లక్ష్మీదేవి రూపం ఎలా ఉంటదో ఎవరైనా పాఠం వినేవాళ్ళు చెప్పగలరమ్మా? లక్ష్మీదేవి ఎలా ఉంటదమ్మా? ఎప్పుడైనా చూసారా ఆమెని? తామర పువ్వులో కూర్చొని ఉంటుంది సార్. ఆ! నైస్. ఇంకా ఆ పక్క, ఈ పక్క ఏముంటది? ఏనుగులుంటాయి. ఉంటాయి. ఆ! ఆ! కనకం కురిపిస్తున్నట్టు ఉంటది. అంటే డబ్బులు డబ్బులు నైస్. డబ్బులు కలశములో నుంచి బంగారు నాణేలు పడుతూ ఉంటాయి యెస్ సార్. కదా! అవును సార్. ఆ! ఆ! ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క రూపం ఇదే కదమ్మా! లక్ష్మీదేవి రూపం ఇది అంటే, మీరెప్పుడైనా లక్ష్మీదేవిని అట్ట చూసారా? మీకు కనిపించిందా ఆమె? అది లేదు ఒక ఊహా చిత్రం కదా సార్. ఆ! కానీ ప్రతి హిందూ వాళ్ళ ఇళ్ళల్లో లక్ష్మిని, సరస్వతిని లేదా ఇంకొక రాముడిని, కృష్ణుడిని పూజిస్తారు. రాముడు అన్నప్పుడు మనకి ఒక రూపం గుర్తొస్తది. కృష్ణుడు అన్నప్పుడు ఒక రూపం గుర్తొస్తది. లక్ష్మీదేవి అన్నప్పుడు ఒక రూపం గుర్తొస్తది. అయితే లక్ష్మీదేవి నిజంగా ఉందో లేదో మనకు తెలీదు. కానీ ఆ లక్ష్మీదేవి అంటానే ఒక రూపము మనకి మదిలో మెదులుతుంది కదా! ఆ రూపాన్ని క్రియేట్ చేసి, అంటే అసల ఈ దేవుళ్ళు ఇలా ఉంటారు అని మన ఎవరికీ తెలీదు. కాబట్టి హిందూ దేవుళ్ళ యొక్క రూపాలను క్రియేట్ చేసి దాదాపు కొన్ని కోట్లాది మంది హిందువులను మయ చేసిన మయలోడే రాజా రవివర్మ. అర్థమైందా? అంటే ఇప్పుడు మన ఇళ్లల్లో ఉండే లక్ష్మి గాని, సరస్వతి గాని, రాముడు గాని, కృష్ణుడు గాని, ఈ బొమ్మలు, ఆ రూపాలు ఎవరు సృష్టించినవి అంటే రాజా రవివర్మ సృష్టించినవి. అందుకే అతడిని మన దేశంలో మొదటి వాస్తవిక చిత్రకారుడు అని పిలుస్తారు. ఓకేనా? ఇంకా రవివర్మ ఇదే కాదమ్మా, రవివర్మ చాలా అద్భుతమైన గీస్తున్నాడు. నలుడు దమయంతి ప్రేమ గాథ. అది చాలా అద్భుతమైన పెయింటింగ్. విదేశాల్లో ఆ రోజుల్లో ఎగబడి చూసేవాళ్ళం. ఇక అదే అలానే వచ్చేసి శకుంతల దుష్యంతుడికి ప్రేమ లేఖ రాస్తది. ఒరేయ్! నువ్వు నన్ను మోసం చేసి ఎళ్ళిపోయినవు, ఏడున్నావు? అసలు ఆ రోజుల్లో నువ్వు నాకు పరిచయం అయిపోతివి. నన్ను పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతివి. ఎక్కడున్నావు? నువ్వు తొందరగా రా అని ఆమె ఒక ఉత్తరం రాస్తది. దాన్ని కూడా పెయింటింగ్ రూపంలో ఆయన గీస్తాడు. చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఇవి. ఇలా నీకు భారతీయ చిత్రకళా శైలిలో చాలా అద్భుతమైన ఒక మార్పులు, ఒక విప్లవాత్మకమైన మార్పు అనేది బెంగాల్‌లో స్టార్ట్ అయింది కాబట్టి, మనది బెంగాలీ శైలిగా పిలువబడుతుంది. ఇది రాజా రవివర్మ కథ. ఇకపోతే ఈ ఈ చిత్రకళ అనే దానికి వీళ్ళు కూడా ఎంతో కొంత ఒక ఇది చేశారమ్మా, మొఘలులు కూడా. కాకపోతే మొఘలుల యొక్క కళని మీనియేచర్ చిత్రకళ అంటారు. మీనియేచర్ చిత్రకళ అంటారు. ఇంకా చాలా రకాలు ఉంటాయి దీంట్లో. ఆహ్, పహారీ కళ ఒకటుంది. గ్వాలియర్ కళ ఒకటుంది. నెక్స్ట్ మధుబని చిత్రకళ అని ఒకటి ఉంటుంది. మధుబని చిత్రకళ ఇది బీహార్ ప్రాంతానికి సంబంధించింది. డీఎస్సీ బిట్టమ్మ ఇది. మధుబని చిత్రకళ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటాడు. అది ఏంలే, మధుబనిలో బయట గోడలకి వాళ్ళంతా పెయింటింగ్స్ ఏస్తారు. అంటే ముగ్గులు, పెయింటింగ్స్, రకరకాల గాథలు వాటన్నిటిని ఏస్తారు. అదొక పెయింటింగ్ విధానం అన్నమాట. కలంకారీ పెయింటింగ్ లాగా. ఈ విధంగా పెయింటింగ్ లో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇది పెయింటింగ్ కి సంబంధించిన విషయం. ఓకేనా? ఆ తర్వాత శిల్పకళ అనే దాన్ని కనుక చూస్తే,
అంటే పెయింటింగ్, ఇప్పుడు ఇందాక చెప్పింది పెయింటింగ్. ఇప్పుడు మనం శిల్పము అనేది కానీ స్కల్ప్చర్ అనే దాన్ని కానీ చూద్దాం. దీంట్లో స్కల్ప్చర్ లో చెప్పుకోదగిన విషయాలు ఏం లేవు. కాకపోతే ఒకే ఒక మాట వస్తుంది. మన దేశంలో మొదటిసారిగా శిల్పకళ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది బౌద్ధ మతం. బుద్ధుడిని చాలా అద్భుతమైన ఒక రూపానికి తీసుకురావాలని ఆ రోజుల్లో కనిష్కుడు అని ఆయన ఏం చేస్తాడంటే, కొంతమంది గ్రీకు శిల్పుల్ని, కొంతమంది భారతీయ శిల్పుల్ని ఇద్దరిని కూర్చొని బుద్ధుడి విగ్రహాలు చెక్కిస్తాడు. దీన్ని అందుకే బుద్ధుడి యొక్క రూపం చూడండి, చాలా అద్భుతంగా అందంగా ఉంటది అనమాట. అంటే బుద్ధుడి రూపం చూస్తానే మనకు కూడా మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటది. బీపీ పెరిగినవాడు కూడా ఆ ఫేస్ చూస్తే బీపీ తగ్గిపోద్ది. బుద్ధుడి యొక్క ఫేస్ లో అంత నిర్మలత్వం అనేది ఉంటుంది. ఆ ఫేస్ ని చెక్కింది భారతీయ శిల్పులు. శరీరం చూడండి, ఒక బాగా ఆరోగ్యకరంగా ఒక దృఢకాయుడికి ఉండే ఒక ఇది ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక సైనికుడికి, ఒక యుద్ధ వీరుడికి ఉండే ఒక శరీర సౌష్ఠవం ఆయనకు ఉంటుంది. అలా బుద్ధుడి యొక్క విగ్రహాన్ని ఇద్దరు కలిసి చెక్కతారు. ఈ శిల్పకళని గాంధార శిల్పకళ అంటారు. చాలా సార్లు అడిగిన పెట్టింది. కాబట్టి గాంధార శిల్పకళను పెంచి పోషించింది కనిష్కుడు. ఈ గాంధార శిల్పకళలో బుద్ధుడిని చాలా అద్భుతమైన విగ్రహంగా తీర్చిదిద్దుతారు. అంటే ముడతలు మామూలుగా బుద్ధుడి ఒంటి మీద ఉండే వస్త్రం ఉంది కదా, అది ముడతలు పడి ఉంటది అనమాట. కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలు, అంటే జస్ట్ అరమోడుపు కన్నులు అంటాం. అంటే మెడిటేషన్ లో ఉంటాయి. పైన తల ఉందే, తల పాగా అది సిగజుట్టి ఉంటారు. ఇది ఎంత చాలా ఒక అద్భుతమైన ఒక రూపం. అది చిరునవ్వుతో ఉంటాడు. అట్లనే పూర్తి చిరునవ్వు అని కాదు, మెడిటేషన్ లో ఉండే చిరునవ్వుతో ఉంటాడు అన్నమాట, నిర్మలత్వంతో ఉంటాడు. అంటే ఆ బుద్ధుడి యొక్క రూపం చూడండి. ఈ రోజు బౌద్ధ మతం అనేది మిగిలిన వాళ్ళు ఫాలో అయినా లేకపోయినా ఇంచుమించు బుద్ధుడి యొక్క విగ్రహాన్ని చాలా మంది ఇళ్లలో పెట్టి, ఓకేనా? అది అది ఏ స్టైల్ అంటే గాంధార శిల్పకళ అని చెప్పచ్చు. నెక్స్ట్ శిల్పకళలో శిల్పకళ అనేది పెడితే ఆ శిల్పకళకు సంబంధించింది దేవాలయ వాస్తు. ఈ దేవాలయ వాస్తు అనే దాన్ని కనుక మనం చూసినప్పుడు, ఈ మన దేశంలో దేవాలయ వాస్తులు చాలా ఉన్నాయి. కానీ ప్రధానమైన ఆ దేవాలయ వాస్తులు 3 రకాలు. ఇది డిఎస్సి చాలా సార్లు అడిగాడు దేవాలయ వాస్తు గురించి. ఉత్తర భారతదేశంలో ఉండే దేవాలయాల వాస్తుని నాగర శైలి అంటారు. దక్షిణ భారతదేశంలో ఉండే శైలిని ద్రావిడ శైలి అంటారు. మధ్య భారతదేశంలో ఉండే శైలిని వ్యాసర శైలి అంటారు. కాబట్టి భారతదేశంలో ఉండే దేవాలయ వాస్తు 3 రకాలు. అది నాగర శైలి, ద్రావిడ శైలి, వ్యాసర శైలి. ఉత్తర భారతదేశంలో కనుక ఉంటే అది నాగర శైలి, దక్షిణ భారతదేశంలో ఉంటే ద్రావిడ శైలి, మధ్య భారతదేశంలో గనక ఉంటే అది వ్యాసర స్టైల్. అంటే అటు నగర స్టైలు, ద్రవిడ స్టైల్ లక్షణాలు 2 మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట ఆ గుళ్ళుల్లో. ఇది మనం అంటే ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రాంతాన్ని మనం పర్యటించినప్పుడు ఇవి సులభంగా నీకు మైండ్ లో ఫిక్స్ అవుతాయి. చదివడం కంటే కూడా ప్రాక్టికల్ గా నువ్వు చూసినావు ద్రవిడ శైలి. ఇప్పుడు ఉదాహరణకు తిరుమలలో ఉంటాయి అనుకో గుళ్ళు, దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాలు ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ద్రావిడ శైలి. అదే మీరు ఉత్తర భారతదేశానికి పోండి, అలా ఉండవు. అలా పైకి వెళ్లే కొంది ఇట్లా ఈ టైప్ లో ఇట్లా వచ్చుంటాయి అన్నమాట. అది నాగర శైలి. అంటే దక్షిణ భారతదేశంలో ఉండే దేవాలయాలు వాటి శైలి డిఫరెంట్ గా ఉంటది. ఉత్తర భారతదేశంలో ఉండే శైలి డిఫరెంట్ గా ఉంటది. మళ్ళీ మధ్య భారతదేశానికి వస్తే 2 లక్షణాలు మిక్స్ చేసుకొని ఉంటది. అందుకని వీటిని 3 రకాలుగా వర్గీకరించారనమాట శిల్పకారులు. అదే నాగర శైలి, ద్రావిడ శైలి, వ్యాసర శైలి. అంతకంటే ఏమీ మీరు గుర్తుపెట్టుకోవద్దు. ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఏంటి అంటే, దీంట్లో శిల్పకళకు సంబంధించి మామూలుగా ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టారు. అయోధ్యలో రామ మందిరం కడితే ఆ అయోధ్యలో రామ మందిరానికి కూడా ఒక శిల్పి ఉండాలిగా. ఆయన ఎవరు అంటే ప్రధాన శిల్పి ఎవరు? అయోధ్యలో విగ్రహం పెట్టారు కదా, బాలరాముడిది అంటే చిన్న రాముడు విగ్రహం పెట్టారు కదా, ఆ విగ్రహ రూపశిల్పి ఎవరు? ఇవి 2 ఇంపార్టెంట్. తర్వాత మీ తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు కదా, తెలంగాణ విగ్రహ రూపశిల్పి ఎవరు? ఇవి కరెంట్ ఈవెంట్స్ కింద వాటిని అట్లా మనం ఇప్పుడు ఎక్కడ సెట్ చేసినా వస్తుందమ్మా. ఉదాహరణకి ఇప్పుడు అది కోట్ల ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు ఏది అయోధ్య రామ మందిరం అంటే దాంట్లో వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రధానమైన శిల్పులుగా ఉన్నారు. ఓకేనా? ఆయన ప్రధాన శిల్పి పేరు చంద్రకాంత్ సంపుర.
ఓకేనా? సరే, ఆ మిగిలిన మీరు గ్యాదర్ చేసుకోండి, నాకు రేపు చెప్పండి. ఇది వాస్తుకు సంబంధించిన విషయాలు ఇవి. నెక్స్ట్ భాష. భాష కూడా మన కల్చర్ లో భాగమే. మన దేశంలో భాష అన్నప్పుడు మన దేశంలో 1652 మండలికాలు ఉన్నాయి, 169 భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది. అయితే ఇప్పుడు ఈ 22 భాషల్ని గుర్తించినప్పుడు భాషా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అసలు ఈ భాషలు ఏంటి, వీటి ఆరిజిన్ ఏంటి అనే విషయాన్ని మన వాళ్ళు చర్చించారు. ఓకేనా? ఇంకా భాషల గురించి అధ్యయనం చేస్తారు. తర్వాత భాషా శాస్త్రం ఒకటి ఉంది, లింగ్విస్టిక్స్ అని, పదాల వ్యుత్పత్తి శాస్త్రం ఉంది, ఎటిమాలజీ అని. ఓకేనా? ఇంకా చాలా ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గీకరణ చేస్తారు. మనకు అంత అవసరం లేదు, ఇక్కడ వర్గీకరణ ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇండో టిబెటన్ భాషలు అంటే మనం అటు పోవచ్చు, ఇటు ఈశాన్య భారతదేశానికి కనుక పోతే ఇండో టిబెటన్ భాషలు అంటారు అన్నమాట. ఓకేనా? అలానే ఉత్తర భారతదేశానికి కనుక వెళ్ళినమనుకో వాటిని సంస్కృత భాషా జన్యాలు అని పిలుస్తాం. అంటే ఇండో ఆరియన్ లేదా సంస్కృత భాషా జన్యాలు అంటారు. దక్షిణ భారతదేశానికి వచ్చిన అనుకో వీటిని ద్రవిడ భాషా జన్యాలు అంటారు. అయితే ఇక్కడ టిబెటన్ భాషలు, ఇండో టిబెటన్ భాషలు అన్నప్పుడు వాటిని అట్లా పెట్టేచ్చు. ఏది కాశీ గారు, జయంతి, చాలా భాషలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసేయండి. అవి తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం 2 రకాల భాషా గ్రూపుల్ని చూడవచ్చు. ఈ 2 రకాల భాషా గ్రూపుల్లో ఇండో ఆరియన్, అదే సంస్కృత భాషా జన్యాలు, ద్రవిడ భాషా జన్యాలు అనే వాటిని చూద్దాం. ఈ సంస్కృత భాషా జన్యాలు అంటే సాంస్క్రిట్ ఆరిజిన్ లాంగ్వేజెస్, అంటే సంస్కృతం నుంచి పుట్టినవి అని. అలా సంస్కృతం నుంచి పుట్టినవి హిందీ, సింధీ, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, ఉర్దూ. ఓకేనా? ఉర్దూ కూడా సాంస్క్రిట్ ఆరిజినే. ఇవన్నీ సాంస్క్రిట్ నుంచి పుట్టినాయి. కాబట్టి సంస్కృతం నుంచి పుట్టిన భాషలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కొంచెం మామూలుగా హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ, ఉర్దూ కానీ ఇవన్నీ కొంచెం దగ్గరకు ఉంటాయి కదా, అవే ఇండో ఆరియన్. ఓకేనా? సంస్కృత జన్యాలు హిందీ, సింధీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ. ఓకేనా? ఇవన్నీ ఇండో ఆరియన్ లేదా సంస్కృత జన్యాలు. ఇప్పుడు ఇక ద్రవిడ భాషా జన్యాలు చూద్దాం. ద్రవిడ భాషా జన్యాలు అంటే మూల ద్రావిడ భాష నుంచి పుట్టిన భాషల్ని ద్రవిడ భాషా జన్యాలు అంటారు. ఇవి తమిళం, తెలుగు, ఓకేనా, కన్నడం, మలయాళం, బ్రౌహి, తుళు, తుద, కొడగు, కోలామి, కుయి, కొంకణ్. విన్నారు ఎప్పుడైనా ఈ పేర్లు? ఇవన్నీ ద్రవిడ భాష నుంచి పుట్టినవి. ఓకే, అయితే వీటి మీద బిట్ ఎలా అడుగుతాడు, అది కదా మనకు కావాల్సింది. సంస్కృత భాషా జన్యాల్లో అంటే ప్రాచీనమైనది సాంస్క్రిట్ కి ప్రాచీనమైన హోదా ఇచ్చేశారు. ఓకే, ఇంకేం లేదు దాంట్లో. ఈ సంస్కృత భాషా జన్యాల్లో మధురమైనది ఏంది? బెంగాలీ. సంస్కృత భాషా జన్యాల్లో ఎక్కువ మంది మాట్లాడేది ఏంది? హిందీ. హిందీ మన అధికార భాషగా ఏ ఆర్టికల్ 343 క్లాస్ 1. అయితే మన హిందీ అధికార భాషగా ఇప్పటి వరకు దానికి చట్టబద్ధత వచ్చింది అంటే హిందీ అధికార భాషగా, రాజ్య భాషగా ఇంకా దానికి హోదా ఇవ్వాల. రాజ్యాంగంలో రాసుకున్నమే కానీ ఒక చట్టం ద్వారా దానికి రాజ్య భాష హోదా ఇవ్వలేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సంస్కృత భాషా జన్యాల్లో వయసు తక్కువ ఉండే భాష ఉర్దూ. ఉర్దూ అనే మాటకి సైనిక శిబిరం అని అర్థం. ఈ ఉర్దూ అనే భాష హిందీ, అలానే వచ్చేసి టర్కీ, పర్షియా. ఓకేనా? ఈ భాషలన్నిటి కలయిక ద్వారా పుట్టిన భాషే ఉర్దూ. ఇది సైనిక శిబిరాల్లో పుట్టింది కాబట్టి ఉర్దూ అంటే సైనిక శిబిరం అని. ఇది వయసు తక్కువ ఉండే భాష. ఓకేనా? ఇక తెలంగాణలో అధికార భాషలు 2 ఉంటే తెలుగుతో పాటు ఉర్దూ కూడా అక్కడ అధికార భాషగా ఉంది. ఓకేనా? ఇక జమ్మూ కాశ్మీర్ యొక్క అధికార భాషగా కూడా ఉర్దూ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద్రవిడ భాషల్లో కనుక వస్తే ఈ ద్రవిడ భాషలు అనేటివి మూల ద్రవిడ భాష నుంచి పుట్టినవి. ఆ మూల ద్రవిడ భాష ఎలా ఉంటుంది అంటే తమిళం లాగా ఉంటుంది. కాబట్టి తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, బ్రౌహి, తుళు,
తుద, కొడవు, కోలామి, కొంకణ్ ఇవన్నీ ద్రవిడ భాషలో ఓకేనా ముఖ్యమైనవి, ద్రవిడ భాష నుంచి పుట్టినవి. అయితే మొన్నటి దాకా తెలుగు భాష అనేది సాంస్క్రిట్ నుంచి పుట్టింది అని భావించారు. 1837లో కాల్డ్వెల్ అనే ఒక పండితుడు చెప్పాడు, అయ్యా అది తెలుగు భాష నుంచి అదే సంస్కృత భాష నుంచి పుట్టలేదు, దీని యొక్క ఆరిజిన్ తమిళ్. కాకపోతే ఆ రోజుల్లో వీళ్ళ యొక్క అవసరం కొద్ది ఎక్కువ పదాలని సాంస్క్రిట్ నుంచి అరువు తెచ్చుకున్నారు, అందుకని అది మీకు అలా అనిపించింది. కానీ తెలుగు భాషకి మూలం ఏంటంటే మన ద్రవిడ భాష. ఆ ద్రవిడ భాష ఎలా ఉంటది అంటే తమిళ భాషలాగా ఉంటుంది అని ఆయన చెప్పిన తర్వాత అప్పుడు దాని మీద పరిశోధన చేసి అవును తెలుగు అనేది ద్రవిడ భాష అని తెచ్చారు. అలా మనం చూస్తే ఈ ద్రవిడ భాషల్లో ప్రాచీనమైనది తమిళం, ద్రవిడ భాషల్లో మధురమైనది తెలుగు, ద్రవిడ భాషల్లో సర్వస్వతంత్రమైనది కన్నడం, ద్రవిడ భాషల్లో వయసు తక్కువ ఉండేది మలయాళం. ఇక ద్రవిడ భాషలో తెలుగు భాష సోదరి అనగా కన్నడం. ఇక తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనింది, యాక్చువల్ గా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనింది నికోలో కొంటే, కానీ మీకు బుక్స్ లో సిపి బ్రౌన్ అని ఉంటది. సిపి బ్రౌన్ ఉంటది. కింద ఆప్షన్ ఏమి ఇస్తాడో అది నాకైతే తెలీదు. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను చాలా సార్లు దీని మీద ఎవరో ఒకరిని దీని మీద ఫైట్ చేయమని పోరాడమని చెప్పిన. మాకేం పని చెప్పండి, మేము విషయం చెప్పగలమే కానీ మేము కోర్టుల్లో కేసేసి ఇవన్నీ ఏం చెప్తాం. అలా తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేది నికోలో కొంటే, కానీ బుక్కుల్లో ఏం రాస్తున్నారంటే వీళ్ళు సిపి బ్రౌన్ అని రాస్తున్నారు. అది పరీక్షల్లో బిట్ ఎట్ వస్తుంది అనే దాన్ని బట్టి మీరు ఆన్సర్ తెలుసుకోవాలి. ఇది భాషకు సంబంధించిన విషయం. ఇంకా ఈ భాషల్లో మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష కనుక తీస్తే హిందీ. ఇంకేముంది, హిందీ తర్వాత రెండో స్థానంలో ఉండే భాష కొన్నిసార్లు బెంగాలీ ఉంటుంది, కొన్నిసార్లు తెలుగు ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి కరెంట్ ఈవెంట్స్ లో చూసుకోవాలా. భాష మాట్లాడేదాన్ని బట్టి రెండో స్థానం ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు మూడో స్థానానికి పోవచ్చు. ఇక ప్రపంచంలో కూడా తెలుగు భాష మారిపోతుంటది. మొన్నటి దాకా 16వ స్థానంలో ఉన్నింది, మరి ఇప్పుడు ఏ స్థానంలో పెరిగిందో తగ్గిందో ఒకసారి అది మీరు చెక్ చేసుకోండి. ఇకపోతే ఇప్పుడు చెప్పాను కదా, మన దేశంలో 1652 మండలికాలు ఉన్నాయి, 169 భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగం 22 భాషలను గుర్తించింది, మూల రాజ్యాంగం 14 భాషలు గుర్తించింది. ఫస్ట్ 14 భాషలు ఉన్నప్పుడు ఆ తర్వాత సింధీ భాష అనేది యాడ్ చేశారు, 15 అయింది. నెక్స్ట్ నేపాలి, మణిపురి, కొంకణి అనేది యాడ్ చేశారు, 18 అయింది. నెక్స్ట్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనే వాటిని యాడ్ చేస్తారు, 22 భాషలు. ఈ 22 భాషలు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో రాసి ఉంటారు. ఓకేనా, అది. సో అంటే 1652 మండలికాలున్న 169 భాషలున్న రాజ్యాంగంలో షెడ్యూల్లో ఉండేది మాత్రం 22 భాషలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ భాషల విషయానికి కనుకొస్తే నాగాలాండ్ యొక్క అధికార భాష ఇంగ్లీషు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక కాశీ గారు జయంతి అనే భాషల్ని మేఘాలయలో మాట్లాడతారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంకణ్ భాష అనే దాన్ని గోవా యొక్క తీరంలో మాట్లాడతారు. ఈ కొంకణ్ భాష అనేది భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో ఉంది, కానీ లిపి లేని భాష. కాబట్టి రాజ్యాంగం గుర్తించిన లిపి లేని భాష అంటే కొంకణ్ భాష అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక భారత రాజ్యాంగం గుర్తించిన విదేశీ భాష అన్నప్పుడు నేపాలీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది భాషలకు సంబంధించిన విషయం. తర్వాత మతం, ఇది కూడా కల్చరే. మతం అంటే మతానికి సంబంధించిన విషయాలు కనుక మనం చూస్తేమా, ఈ మతంలో ఇంకా చాలా ఉన్నాయి మతపరమైన విషయాలు, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోలేరు, కానీ కాన్సెప్ట్లు కూడా మనకు వద్దు, ఊరికనే ఇన్ఫర్మేషన్ ఇస్తా చాలు. ఇప్పుడు హిందూ మతంలోనే మతపరమైన విషయాలంటే చాలా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు హిందూ మతము అంటే హిందూ మతము అనే పేరు అధికారికంగా ఎక్కడా లేదు. యాక్చువల్గా మంది వైదిక మతం అంటే వేదాల ఆధారంగా ఏర్పడిన మతం కాబట్టి దీన్ని వైదిక మతము అని పిలుస్తారు. సరే, హిందూ దేశంలో ఇది ఉంది కాబట్టి ఎక్కువ మంది హిందువులు దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి హిందూ మతం అని కూడా అంటున్నాం, పర్యాయ పదం. సరే, అయితే ఈ హిందూ మతంలో ఇది ఒక సువిశాలమైన దృక్పథాన్ని కలిగి ఉంటుంది. అందుకనే భారతీయ చరిత్ర అంతా కూడా
హిందూ మతముతో వైదికత్వంతో ఇది ముడిపడి ఉంటుంది. ఇది ఒక జీవనది లాంటిది, ఒక ప్రవాహము లాంటిది. ఈ ప్రవాహములో ఇది అనేక విషయాల్ని కలుపుకొని పోతూ ఉంటుంది. కాబట్టి దీన్నే హిందూ మతము లేదా వైదిక మతము అని మనము నిర్వచించలేము అని చాలా మంది చరిత్రకారులు అంటారు. అది నిజం అనిపిస్తది మనకి. ఎందుకంటే ఈ భారతీయ ఒక ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఇది ఒక అంటే ఒక ప్రవాహం అయితే, ఈ ప్రవాహంలో రకరకాల విషయాలు మనం నేర్చుకుంటాం. నేర్చుకొని దానికన్నీ యాడ్ చేసుకుంటాం అన్నమాట. అంతేగాని ఒక చుట్టూ గిరిగీసి ఇదే నా మతము, ఇది మాకు ఇది దేవుడు ఇదే చెప్పాడు అట్టేం ఉండదు. దీంట్లో ఏదైనా మార్పు చేర్పు గనక ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని హిందూ మతం స్వీకరిస్తది. అందుకనే హిందూ మతము అనే దానికి ఎందుకయ్యా ఒక నిర్దిష్టమైన పరిధి ఏర్పడలేదు అని అంటే అందుకు ఏర్పడలే. అది విషయం చదువుకున్నోళ్ళు బాగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇందులో మతమౌఢ్యం పెరిగిపోయింది. ఎక్కడ బట్టినా మతవాదనలు, కులవాదనలు, చెత్తవాదనలు. మతము అనేది ఒక ఆత్మ విషయము, అంతరాత్మ విషయము, ప్రకృతి విషయము, లేదా మనకు తెలియని పరమాత్మ గురించి చర్చించే విషయం. ఇది ఏది నిజము, ఏది అబద్ధము అనే విషయం ఎవరికీ తెలియదు. భగవంతుడు అంటే ప్రకృతి. కానీ హిందూ మతంలో ఏర్పడిన ఈ సిద్ధాంతాలు ఏంటి అంటే ఆ వాదనలు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైతం, శుద్ధాద్వైతం. చూడండి ఎంత గొప్ప భావజాలం చూడండి. జస్ట్ ఇది వాళ్ళ ఐడియాలజీ అంతే. ఇదే కరెక్ట్, ఏది కరెక్ట్ ఎవడూ చెప్పలేడు. కాబట్టి ద్వైతము అనే ఒక భావజాలాన్ని ద్వైతము మధ్వాచార్యులు అని ఆయన చెప్పాడు. ద్వైతం అసలు ఏంది ద్వైతం అంటే ఆత్మ పరమాత్మ రెండు. ద్వా అంటే ద్వి అంటే రెండు అని, ద్వైత అంటే రెండు. ఆత్మ పరమాత్మ ఇవి రెండు వేరు వేరు అని చెప్పడమే ద్వైతం. సరే ఆ రోజుకి ఆయనకి ద్వైతం కరెక్ట్ అనిపించింది, చెప్పాడు. నెక్స్ట్ అద్వైతం. అంటే కాదు అంటే నహి అని. ద్వైతం అంటే రెండు, రెండు కాదు. రెండు కాదు అంటే ఒకటే. అంటే ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, ఒకటే అని చెప్పడం. ఈ ఆత్మ పరమాత్మ వేరు కాదయ్యా, ఒకటేనయ్యా. ఈ ఆత్మలన్నీ పరమాత్మ నుంచి వచ్చినాయి, మళ్ళీ పరమాత్మ లేకే పోతాయి. అయితే ఈ పరమాత్మ లేకపోవాలి అని అంటే నీవు మరి శివతత్వం అనేది తెలుసుకోవాలి. అంటే ఈశ్వరుడిని లేదా శంకరుడిని విషయం నువ్వు తెలుసుకోవాలి, ఆయన ధ్యానించాలి. అప్పుడు మాత్రమే ఈ ఆత్మ పరమాత్మలో కలసద్ది. మొత్తం మీద ఆత్మ పరమాత్మ రెండు వేరు కాదు, అది ఒకటే అని చెప్పడమే అద్వైతం. ఈ అద్వైతాన్ని చెప్పిన ఆయనే శంకరాచార్యులు. ఆ శంకర భగవత్పాదులే మన దేశంలో శక్తి పీఠాలు స్థాపించారు. మొత్తం మీద ఆయన చాలా అద్భుతమైన ఫిలాసఫీని భారతదేశానికి అందిస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే ఆత్మ పరమాత్మ వేరు కాదయ్యా, ఈ రెండు ఒకటేనయ్యా అని చెప్పాడు. అది అద్వైతం. నెక్స్ట్ విశిష్టాద్వైతం. ఈ ఆ రోజుకి ఆయన విశిష్టాద్వైతం కరెక్ట్ అనిపించింది. ఈయన రామానుజాచార్యులు. ఈ రామానుజాచార్యులు అనే అతడు ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. రామానుజాచార్యులు తమిళనాడులో శ్రీ పెరుంబుదూరులో పుట్టాడు. ఓకేనా. ఆయన ఏమంటాడు అంటే భగవంతుడు అంటే ఇందాక ఆయన ఈశ్వర రూపాన్ని శివతత్వాన్ని గురించి చెప్తాడనమాట. ఎవరు? శంకరాచార్యులు. ఈయన ఏమంటాడంటే భగవంతుడు అనే అతడు ఒక అంటే రూపం లేనివాడు, నిరాకారుడు, నిర్గుణుడు. కానీ భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు అయినప్పటికీ నీవు అతడిని ఏ రూపములో తలుసుకుంటే నీకు ఆ రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు అని చెప్తాడు. ఉదాహరణకి నీవు భగవంతుని వెంకటేశ్వర స్వామి రూపంలో నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో నీకు కనిపిస్తాడు. రాముడు రూపంలో అనుకున్నావు అనుకో, రాముడు రూపంలో కనిపిస్తాడు. లేదు ఒక గులాబీ రూపంలో నువ్వు అనుకున్నావు అనుకో, ఒక గులాబీ రూపంలో నీకు ఆయన కనిపిస్తాడు. కాబట్టి ఇష్ట దైవాన్ని ఇష్ట రూపములో కొలవడం ద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు. ఓకేనా. ఆ విధంగా ఆత్మను పరమాత్మలో లీనం చేయవచ్చు అని చెప్పడమే అదే విశిష్టాద్వైతం. ఈ విశిష్టాద్వైతాన్ని చెప్పినోడే రామానుజాచార్యుడు. ఆ తర్వాత శుద్ధాద్వైతాన్ని చెప్తాడు. ఇది వల్లభాచార్యుడు. అంటే మంచి అంటే పరిశుద్ధమైన ఆత్మలు ఉండేటి పరమాత్మలో కలుస్తాయని చెప్పడమే అది శుద్ధాద్వైతం. ఇది కూడా అద్వైతమే. దీన్ని చెప్పింది వల్లభాచార్యుడు. తర్వాత ద్వైతాద్వైతం చెప్తాడు నింబార్కుడు. ఈయన కొన్ని జీవులు ఏమో పరమాత్మలో కలుస్తాయి, కొన్ని జీవులు ప్రకృతిలో కలుస్తాయి అంటాడు. అది ద్వైతాద్వైతం. అది నింబార్కుడు.
ఆ తర్వాత వీరశైవం చెప్తాడు. బసవ ఆయనే బసవేశ్వరుడు లేదా బసవుడు అంటారు. కర్ణాటక ప్రాంతంలో ఈ బసవ చాలా అద్భుతమైన ఉద్యమం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆ రోజుల్లో సామాజిక ఉద్యమకారుడిగా చెప్పొచ్చు. అంటే జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓకేనా? ఇటువంటి వాళ్ళు దేనికోసం అయితే ప్రయత్నించారో అటువంటి ప్రయత్నము కొన్ని దాదాపు 700 సంవత్సరాల క్రితమే ప్రయత్నించిన మహనీయుడు బసవుడు. ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజుల్లో హిందూ మతంలో చిన్న చిన్న లోపాలు కొన్ని వర్గాల వాళ్ళని గుళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు. అంటే భగవంతుణ్ణి మనము వేడుకోవాలన్నా, గుళ్ళేకి పోవాలన్నా దానికి కులాన్ని అడ్డుపెట్టేవాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అందరినీ కలిసి తీసుకొచ్చి ఆ జంజాలు తీసేపిచ్చి మనందరం భగవంతుడు అంటే శివుడు, ఆ శివుడిని ఆరాధించే దానికోసంగా మన కులము ఈ జంజాలు ఏం పడలేదురా అని చెప్పేసి మొత్తం ఒక చైతన్యం తీసుకొస్తాడు. వాళ్ళు మెడలో ఏం ధరిస్తారంటే లింగాన్ని ధరిస్తారు. ఆ విధంగా లింగం అంటే శివలింగం, చిన్న శివలింగాన్ని ధరిస్తారు. వాళ్ళే లింగాయత్స్ ఈరోజు కర్ణాటక ప్రాంతంలో ప్రాబల్యం వాళ్ళదే అన్నమాట. ఆ విధంగా నీకు శివభక్తి కోసంగా అంటే భక్తి కోసంగా ఈ కులాలు ఇవన్నీ ఏంటి అని జస్ట్ లింగాన్ని ధరించిన వాళ్ళందరూ శివభక్తులే. వాళ్ళందరూ కూడా భక్తులే. కాబట్టి భక్తి అనే దానికి అర్హత కులము కాదు నాయన అని చెప్పినోడే బసవేశ్వరుడు. హిందూ మతంలో చాలా గొప్ప మార్పు వచ్చేసింది. ఈ రోజుకి ఆ బసవేశ్వరుడు గురించి కర్ణాటక ప్రాంతాల్లో అద్భుతంగా చెప్పుకుంటారు. అక్కడ వాళ్ళకి సిలబస్‌లో ఉంది ఆయన గురించి. ఇంకా తర్వాత పాల్కురికి సోమనాథుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కవి పాల్కురికి సోమనాథ్. ఈ పాల్కురికి సోమన బసవ పురాణం అనేది రాస్తాడు. తద్వారా మనకి ఈ బసవుడి గురించి, బసవేశ్వరుడి గురించి మనకు తెలుస్తుంది. చూడండి అంటే హిందూ మతంలో ఎన్ని గొప్ప కాన్సెప్ట్స్ మనకి కనిపిస్తాయో. ఏది నిజము అంటే ఆ రోజుకి ఆ తాత్వికులకి వాళ్ళకి ఏమనిపించిందో అది చెప్పారు. మనం చదవాల్సింది జస్ట్ ఎవరు ఏం చెప్పారు అనేది మనం చదువుకోవాలంటే. ఇకపోతే వీటితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు మనకి ఉన్నాయి. అవి చాలా సింపుల్‌గా ఉంటాయి. ఉదాహరణకి క్రైస్తవ మతం. ఈ క్రైస్తవ మతము అంటే క్రైస్తవ మతం పుట్టక ముందు ఉన్న మతము యూదు మతం. యూదు లేదా జుడాయిజం. ఈ యూదు మత స్థాపకుడు మోసెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూదు మతము. స్థాపకుడు మోసెస్. వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథం ఏమైనా ఉందా? అపోక్రైఫా లేదా తోరా. వాళ్ళ పవిత్ర స్థలం ఏంది? సినగాగ్. అంతే. అలా ప్రతి అంశాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు చూడండి యూదు మతము. యూదు మత స్థాపకుడు మోసెస్. వాళ్ళ పవిత్ర గ్రంథం అపోక్రైఫా లేదా తోరా. వాళ్ళ గుడి మనకి గుడి లాంటిదన్నమాట. దాన్ని సినగాగ్ అంటారు. సినగాగ్. క్రైస్తవ మతం జీసస్ క్రైస్ట్. గ్రంథము బైబిల్. పవిత్ర స్థలము చర్చ్. నెక్స్ట్ ఇస్లాం మహమ్మద్ ప్రవక్త. గ్రంథము ఖురాన్, పవిత్ర ఖురాన్. ఇంకా వాళ్ళ పవిత్ర స్థలము మసీదు. నెక్స్ట్ పార్సీ మతం స్థాపకుడు జొరాస్టర్ లేదా జరాతుష్ట్రుడు. పవిత్ర గ్రంథం జందవెస్తా. ఇది ఋగ్వేదాన్ని పోలి ఉంటుంది. జందవెస్తా. నెక్స్ట్ వీళ్ళ యొక్క పవిత్ర స్థలము ఫైర్ టెంపుల్ లేదా అగ్ని ఆలయం. ఈ పార్సీ అని అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పార్సీ మతం ఈ ఇరాన్ ప్రాంతంలో, ఇరాక్ లో కొన్ని ప్రాంతాల్లో ఈ పార్సీ మతం అనేది ఉండేది. ఇది చాలా ప్రాచీనమైన మతము. హిందూ మతానికి, వైదిక మతానికి సమకాలీనంగా ఉన్న మతము. ఎప్పుడైతే ఇస్లాం యొక్క ఆవిర్భావం జరిగిందో, ఆ ఇస్లాం ఆవిర్భావం జరిగిన తర్వాత, ఇస్లాం ఆధిపత్యం అనేది వచ్చేసిన తర్వాత ఇరాన్ లో పూర్తిగా అక్కడ నుండి ఆ పార్సీ మతం అనేది అంతా అది ఒక రకంగా చెప్పాలంటే సపరేట్ చేయబడింది. వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అక్కడ ఇస్లాం ఆవిర్భావం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత స్థానికంగా ఎంత ఒక ఇది జరిగినా సరే ఆ పేర్లు, ఆ మార్పులు ఒక్కసారిగా పూర్తిగా పోవు కాబట్టి ఇస్లాంలో ఈ రోజుకి కూడా ఆ పేర్లు అవన్నీ కనుక చూస్తే కల్చరు పార్సీలకు సంబంధించిన పేర్లే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నవరోజ్ అనే మాట పార్సీ పదమే. రోజ్ అనే పదం కనుక వచ్చింది, ఫిరోజ్ అనే పదం వచ్చి అది పార్సీ పదమే. ఇలా పార్సీలు ఇందిరాగాంధీ హస్బెండ్ కూడా పార్సీనే. జనరల్ గా ఎక్కువ మంది ముస్లిం అంటుంటారు కదా. ఆయన పేరేంది? ఫిరోజ్ గాంధీ. సో ఫిరోజ్ అనే మాట అది ఇస్లాం మాటలాగా అనిపించినప్పటికీ అది ఇస్లాం మాట కాదండి, అది పార్సీ మాట. అంటే అతడు పార్సీ మతస్థుడు.
ఇక ఇట్లా వాళ్ళు ఆ రోజుల్లో ఈ ఇస్లాం యొక్క ఆధిపత్యము అనేది జరిగిన తర్వాత ఆ మతాన్ని వదలడం ఇష్టం లేక చాలా మంది అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అలా భారతదేశానికి కూడా చాలా మంది వస్తారు. ఆ విధంగా భారతదేశానికి ఏ ప్రాంతానికి వస్తారంటే ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో స్థిరపడతారు. అటువంటి ఆ పార్సీలకు సంబంధించిన ఆయన దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలానే టాటాలు ఈ రోజు మనకి భారత పారిశ్రామికానికి మూలం టాటాలు. ఈ టాటాలు కూడా మీకు పార్సెలే. అంటే మోడీ అనే ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు కూడా పార్సెలే. ఇట్లా దేశంలో చాలా మోడీ అంటే నరేంద్ర మోడీ కాదండి. మామూలుగా మోడీ అనే ఒక ఫ్యామిలీ ఉంది. ఇట్లా నీకు చాలా మంది పార్సీలు అనేవాళ్ళు మన దేశంలో కూడా మనం చూడవచ్చు. ఇది ఒక మతం. ఈ పార్సీ మత స్థాపకుడు జొరాస్టర్ లేదా జరాతృష్ణుడు వాళ్ళ గ్రంథం ఒకటి ఉంది, పవిత్ర గ్రంథం ఒకటి ఉంది. అదే జంద్ అవెస్తా. ఈ జంద్ అవెస్తా ఋగ్వేదాన్ని పోలి ఉంటుంది. వీళ్ళకి మనకు గుడిలాగా వాళ్ళకి ఒక గుడి ఉంటుంది. దాన్ని అగ్ని ఆలయం లేదా ఫైర్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది ఓకేనా? తర్వాత కన్ఫ్యూషనిజం. ఇది చైనాలో పుట్టింది. కన్ఫ్యూషనిజం స్థాపకుడు కన్ఫ్యూషియస్. వీళ్ళకి అనలెక్స్ అనేది ఒక ప్రధానమైన గ్రంథంగా ఉంది. అనలెక్స్ అనొచ్చు, దాన్ని పంచజింగ్ అని కూడా అంటారు. తర్వాత థావోయిజం. ఈ థావోయిజం దీని యొక్క స్థాపకుడు ఇది కూడా చైనానే లావోత్సా. వీళ్ళ ప్రధాన గ్రంథం వచ్చి థావో టీ చింగ్ అనేది ప్రధానమైన గ్రంథం కదా అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షింటోయిజం. ఈ షింటోయిజం అనేది జపాన్ లో పితృదేవతల ఆరాధనకు సంబంధించింది షింటోయిజం. దీనికి స్థాపకుడు ఏం లేదు. మనము పెద్దవారిని పూజిస్తాం కదా, ఆరాధిస్తాం కదా పెద్దవాళ్ళని. అటువంటి ఒక కల్చరే అది ఒక మతంగా ఉంది. దాన్ని షింటోయిజం అంటారు అన్నమాట. పితృదేవతల ఆరాధన షింటోయిజం జపాన్. వీళ్ళకి ఒక ఆలయం ఉంది, యసుకుని ఆలయం. టోక్యోలో చాలా పెద్ద ఆలయం యసుకుని ఆలయం. ఇలా ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం. అలా నీకు క్రైస్తవ మతము, ఇస్లాం మతము, హిందూ మతము, షింటోయిజము, కన్ఫ్యూషనిజము, థావోయిజము, ఎన్ని ఇజాలు. మరి వాటిలో ఏవి నిజాలు అది ఎవరు చెప్పలేరు. ఎందుకో మరి ఇవేమీ తెలియకుండానే అక్కడ కూర్చొని అదేందో ఆ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఎన్ని పిచ్చి పిచ్చి వాదనలు చేస్తుంటారు. అసలు అవగాహన లేని వాళ్ళందరూ. అంటే బైబిల్ అంటే తెలియనివాడు బైబిల్ గురించి చెప్తాడు, ఖురాన్ అంటే తెలియనివాడు ఖురాన్ గురించి చెప్తాడు, భగవద్గీత గురించి తెలియనివాడు భగవద్గీత గురించి చెప్తాడు. ఇలా దూషించుకుంటా ఉంటారు. మతం అది చెప్పలా. అసలు మతము ఎందుకు ఏర్పడిందంటే మతం అనేది ఒక సామాజిక నియంత్రణ ఏజెన్సీ, సోషల్ కంట్రోల్ ఏజెన్సీ అంటారు మతము అంటే. సరే, మతం వల్ల మనిషికి మంచి జరగాలి, కానీ మతం వల్ల మనిషికి చెడు జరిగింది అంటే అప్పుడు మతం చెడ్డదానికి ఉపయోగపడేమని భగవంతుడు క్రియేట్ చేసింది కాదు కదా. కాబట్టి దీన్ని చదువుకున్న వాళ్ళైనా అర్థం చేసుకొని ఆ మత విద్వేషాలని, మత ఉంటాయి ఛాందసవాదాలని చదువుకున్న వ్యక్తిగా వాటిని ఏం చేయాలి? డార్విన్కే అర్థం కాల అసలు భగవంతుడు ఉన్నాడో లేదా అనే విషయం. మనం ఎంత కాబట్టి ప్రపంచ చరిత్రలో మతము అంటే ఏం చెప్తుంది అనే దాన్ని ఒక్కొక్కరు ఊహించుకొని ఒక్కొక్క రకంగా చెప్పారు. అంతే, అంతవరకే మనం తెలుసుకోవాలి. కానీ ఒకవేళ నిజంగా భగవంతుడు ఉన్నాడా, నమ్ము భగవంతుడా. అందుకనే మనకి ఈ భగవంతుడి గురించి చాలా అద్భుతంగా వేదాల్లో చెప్తారు. మరి ఏం చెప్పారంటే భగవంతుడి గురించి, అయ్యా నువ్వు ఎక్కడున్నావో, ఏ విధంగా ఉన్నావో, ఎలా ఉన్నావో మాకు తెలియదు. ఒకవేళ గనక ఉంటే, నువ్వు నిజంగా గనక ఉంటే మాకు మంచి మాట ఫలానా పని చేసి పెట్టు. దీన్ని మీరు చిన్నప్పుడు స్కూల్స్ లో ఆ శ్లోకాల రూపంలో లేదంటే ఏదో ఒక రూపంలో కొటేషన్ల రూపంలో గోళ్ళ మీద కనుక చదివి ఉంటే మీకు ఆ శ్లోకం కనుక గుర్తొస్తే భగవంతుడు అంటే ఏందో అర్థం అవుతుంది. ఇది ఆ శ్లోకము అదే ఆ ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్నారు. నేను క్లూ ఇస్తాను, ఎవరైనా చెప్పండి చూద్దాము. తమసోమ జ్యోతిర్గమయ అనే మాట ఎప్పుడైనా విన్నారమ్మా? విన్నాం సార్, విన్నాము. ఏంటది? అంటే వెలుగులోకి తీసుకురమ్మని దాని అర్థం అనుకుంటున్నాను సార్. ఓకే, నైస్. ఇది ఏంటంటే అమ్మా, ఇది కేన ఉపనిషత్తులో ఉంది. దీన్ని అసలు ఎందుకు చెప్పారంటే ఆ రోజుటికి భగవంతుడి యొక్క ఉనికి గూర్చి, భగవంతుడి రూపం గూర్చి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, ఓ భగవంతుడా తమసోమ జ్యోతిర్గమయ అంటే ఒకవేళ నిజంగా నువ్వు గనక ఉంటే తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి.
మమ్మల్ని చీకటి నుంచి జ్యోతి అంటే వెలుగులోకి నడిపించయ్యా. అసతోమ సద్గమయ. అసతోమ అంటే అసత్తు అంటే శక్తిహీనత. శక్తిహీనత నుండి మమ్మల్ని శక్తి వైపుకు నడిపించుమయ్యా దేవుడా, నువ్వు ఒకవేళ కనుక ఉంటే. మృత్యోర్మ అమృతంగమయ్య. భగవంతుడా నువ్వు కనుకుంటే మమ్మల్ని మరణాన్ని నుంచి జీవనంలోకి నడిపించయ్యా. నువ్వు నిజంగా ఉన్నావో లేదో మాకు తెలియదు. అంటే భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. నువ్వు అసలు ఏ రూపంలో ఉన్నావో మాకు తెలియదు. ఒకవేళ ఉంటే మమ్మల్ని వెలుగులో నుంచి చీకటి నుంచి వెలుగులోకి నడిపించు. ఆ శక్తి లేని వైపు నుంచి శక్తి ఉండే వైపుకి, అంటే అశక్తత నుండి శక్తి వైపుకు నడిపించు. మరి మరణము నుంచి జీవనంలోకి నడిపించు దేవుడా, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు. చూడండి ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ ఆ రోజుల్లో. భగవంతుణ్ణి ఆ రోజుల్లో ఆ విధంగా వాళ్ళు వేడుకునేవాళ్ళు. తర్వాత ఇట్లా ఎవరు ఒక రూపాన్ని క్రియేట్ చేసి ఒక మతం వేసి దానికి ఒక ముద్రేసి ఇదే ఇట్లా చేస్తేనే ఇది మతము, ఇది దీనికి ఫలానా పేరు, దీనికి ఫలానా పేరు, ఇవన్నీ క్రియేట్ చేశారు. మళ్ళీ ఒక సంస్కరణ అనేది ఒకటి రావాలా. ఓకేనా? సరే. ఇక వీటితో పాటు ఇన్ని రకాల మతాలు. ఇక నెక్స్ట్ బౌద్ధ మతం మీకు ఐడియా ఉందమ్మా, గౌతమ బుద్ధుడు. ఓకే. ఇంకా బౌద్ధ మత గ్రంథాలని త్రిపీఠకాలు అంటారు. వినయ, సుత్త, అభిధమ్మ. ఇంకా వాళ్ళ మామూలుగా ఆరాధ్య ప్రాంతాలు ఉన్నాయి కదా, అవి 4 రకాలు ఉంటాయి. స్తూపం, చైత్యం, ఆరామం, విహారము. ఇంకా జైనం అంటే నేను చెప్పనవసరం లేదు. జైనము, ఈ జైనములో వర్ధమాన్ మహావీరుడు అనే అతడు ఆ జైన మతానికి సంబంధించిన స్థాపకుడిగా చెప్పొచ్చు. కాకపోతే జైన మతంలో తీర్థంకరులు ఉంటారు. ఆ తీర్థంకరులో మొదటి వాడు ఆదినాథుడు లేదా వృషభనాథుడు, 23వ వాడు పార్శ్వనాథుడు, 24 వర్ధమాన్ మహావీరుడు. వర్ధమాన్ మహావీరుడు అనే ఆయన నుంచి జైన అనే పదం పుట్టింది కాబట్టి జైన మత స్థాపకుడిగా ఆయన చెప్తారు. చారిత్రకంగా జైన మత స్థాపకుడు అంటే పార్శ్వనాథుడు అంటాం. ఈ జైన మతానికి సంబంధించిన మొట్టమొదటి తీర్థంకరుడు అంటే ఆదినాథుడు లేదా వృషభనాథుడు అంటాం. వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథాలు 12 అంగాలు అని చెప్తారు. 12 అంగాలు. నెక్స్ట్ సిక్కు మతం. సిక్కు మతము అన్నప్పుడు ఈ సిక్కు మత స్థాపకుడు ఎవరంటే గురునానక్. మీకు ఐడియా ఉంది గురునానక్. ఈయన కూడా అదే చెప్పాడు. ఏముంది, ఇస్లాం యొక్క ప్రభావము, మిగిలిన హిందూ మత ప్రభావం, రకరకాల ప్రభావాల వల్ల ఆయన ఒక నూతన ఇజాన్ని ఆయన స్టార్ట్ చేస్తాడు. అది సిక్కిజం. ఈ సిక్కు మత స్థాపకుడు గురునానక్. ఈయన 1452లో పంజాబ్ అంటే పాకిస్తాన్ లో ఉందిలేండి, కాల్వండి అనే ప్రాంతంలో ఆయన పుడతాడు. ఆయన పెట్టిన మతమే సిక్కు మతము. ఈ సిక్కు అనే మతము, సిక్ అంటే శిష్యుడు అనే అర్థము. తర్వాత దీంట్లో కొంతమంది గురువులు వస్తారు. మొత్తం 10 మంది గురువులు ఉంటారు. 10వ గురువు గురు గోవింద్ సింగ్. ఈ గురు గోవింద్ సింగ్ అనే అతడు దీన్ని సిక్కుల్లో ఒక పద్ధతి ఉంది. పద్ధతి పేరు గుర్తు రావట్లేదు. సిక్కులు ఈ తలపాగా ధరిస్తారు, తర్వాత కడియం పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారమ్మా. ఖల్సా. ఈ సిక్కుల్లో ఖల్సా విధానాన్ని ప్రవేశపెట్టింది గురు గోవింద్ సింగ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక సిక్కుల పవిత్ర గ్రంథము ఆది గ్రంథ్ లేదా గ్రంథ్ సాహెబ్. సిక్కుల పవిత్ర స్థలం వచ్చి గురుద్వార్ అంటారు. ఈ గురుద్వార్లో మెయిన్ వచ్చేసి స్వర్ణ దేవాలయం, అది అమృత్సర్ లో ఉంది. ఇది సిక్కు మతం. ఇలా అంటే ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో ఆ మతాలకు సంబంధించిన వాటి యొక్క స్థాపకులు కావచ్చు, వాటి పవిత్ర గ్రంథాలు కావచ్చు, పవిత్ర స్థలాలు కావచ్చు, దాని కాన్సెప్ట్లు కావచ్చు, ఇది మతపరమైన విషయాలు. వీటితో పాటు కొన్ని వందల ఆదివాసీ మతాలు, గిరిజన మతాలు ఉన్నాయి. అసలు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు, ఏం తెలియదు అనమాట. అయితే వాళ్ళకి లోకల్ గా ఏదో ఒక చెట్టు బాగా ఎక్కువగా లబ్ధి చేకూర్చిందనుకో, ఆ చెట్టునే వాళ్ళు దేవుడిగా ఆరాధిస్తారు. కొన్ని ఏరియాల్లో ఒక జంతువుని ఆరాధిస్తారు. ఇట్లా ఈ విధంగా నీకు ప్రకృతివాదాల్లో కూడా ఉన్నాయి. అంటే ఏదో అవన్నీ చూసినప్పుడు అంటే అవేమీ తెలియకపోతే ఓకే. ఇవన్నీ తెలిసినప్పుడు భగవంతుడు అంటే ఏంటి అనే ఉనికి లేదా భగవంతుడి మీద ఒక చర్చ అనేది ఆలోచించినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఓకేమ్మా. అది మతం గురించి ఇవి. కాబట్టి గతంలో మతం మీద చాలా బిట్లు అడిగున్నాడమ్మా. సిక్కు మత స్థాపకుడు అడిగాడు. షింటోయిజం ఏ ప్రాంతానికి సంబంధించింది అన్నాడు. ఇది జుడాయిజం, యూదు మతం, యూదుల పవిత్ర గ్రంథం ఏంది అన్నాడు. యూదుల పవిత్ర స్థలం ఏంది అన్నాడు. పార్సీల పవిత్ర గ్రంథం ఏంది అన్నాడు. ఇంకొకసారి ఋగ్వేదం, ఇది పార్సీల పవిత్ర గ్రంథం జంద్ అవెస్త దేన్ని పోలి ఉంటుంది అన్నాడు. అంటే ఇంచుమించు అట్లాంటి పదాలు, అట్లాంటి పేర్లు మనకి ఋగ్వేదంలో కనిపిస్తాయి. ఆ ఋగ్వేదంలో ఉండే అట్లాంటి పేర్లే మనకి జందావేస్తాలు కనిపిస్తాయి. అంటే ఆ 2 గ్రంథాల మధ్య సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట.
ఇలా అడిగాడు. ఇది మతానికి సంబంధించిన విషయం. అంటే చూడండి, కల్చర్ అంటే అప్పటికి నేను కట్ చేశా. ఆడి కత్తెరేస్తే ఆడికి వచ్చింది. ఇలా సంస్కృతి అన్నప్పుడు సంగీతము, చూడండి, డాన్సు, శిల్పం, చిత్రం, ఓకేనా, మతం, భాష, వాస్తు, అంటే ఇన్ని విషయాల మీద నీకు ఒక ఐడియా ఉంటే ఒక్క బిట్టు మనము ఆన్సర్ చేయగలం. పోనీ వీటిని వదిలేస్తామా? వదిలేస్తే అంటే ఇంక జీకే మొత్తం వదిలేయాల. వదిలేయడం అంటే జీకే అంటే దాని జోలికి పోకూడదు అసలు. లేదు, జీకేని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది కేవలం పరీక్ష కోసమే కాదు నేను. అసలు జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ అంటే టోటల్ గా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడే నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారవుతావు.